హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. అరే వీడు ఉన్నాడు ఈరోజు పాడ్కాస్ట్ లో. అరే మ్యాక్స్ కానీ అలా ఉన్నాడు. ఎన్ఎల్ఎస్ రేస్ గురించే కదా మాట్లాడుతున్నాం మనం ఈరోజు. సరే ఆ రేస్ గురించి మాట్లాడినా వేస్ట్ చేయరా? పర్లేదు రా, స్టిల్ హ్యాపీ రా దానికి. నేను బెటర్ దెన్ దిస్ రా. ఇంతకీ రేస్ ఏంటి? ఓకే, జనరల్గా నర్బర్గింగ్ 24 hours ఉంటుంది కదా, దానికి ప్రీక్వెల్ లాంటిది అనమాట ఇది 4 hours రేస్. సో సేమ్ ఫార్మాట్లో ఉంటుంది, 3 drivers, టైం లిమిట్ ఒక డ్రైవర్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది. అలాగా 1.5 hour అనేది టైం లిమిట్. అలాగా మన మ్యాక్స్ వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. దెబ్బకి జనరల్గా అయితే నర్బర్గింగ్ చూస్తారు ఎక్కువ మంది, ఒకవేళ చూసినా సరే ఎండ్యూరెన్స్ రేసింగ్లో. ఎన్ఎల్ఎస్ కూడా ఇంతమంది వ్యూవర్షిప్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయ్యాడు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాదు, ఓన్లీ రీజన్. లేకపోతే ఈ రోజు F1 తెలుగు పాడ్కాస్ట్ లో ఆ రేస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. అలాంటి నాకు డౌట్ రా, ఇప్పుడు టైర్ ఎలొకేషన్ అంతా అయిపోయింది అన్నారు కదా, ఉన్న దానికన్నా ఎక్కువ ఆడేశారని. అదే దానికే వస్తున్నా. సో రేస్ ఎక్కువసేపు తీసుకోవద్దు దాని గురించి, మనం ఫార్ములా 1కి వచ్చేద్దాం. కానీ రేస్ అంతా చాలా బాగా అయింది, చాలా బాగా చేశారు. మొత్తం టీం అంతా వెరీ గుడ్ ఎఫర్ట్. అండ్ మ్యాక్స్కి రేస్ స్టార్ట్ చేసినప్పుడు ఆడికి ఎవడైతే కాంపిటీషన్ ఉన్నాడో ఆడు కూడా ఏమంటున్నాడంటే, ఎండ్యూరెన్స్ రేసింగ్ కదా ఇది, మామూలుగా మాకంత థ్రిల్ ఉండదు, కానీ ఈరోజు మ్యాక్స్ రేస్ చేయడం వల్ల నాకు ఆ థ్రిల్ వచ్చింది, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అంటున్నాడు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఓవర్టేక్ కూడా అయింది, ఇన్స్టాలో బాగా వైరల్ అయింది, చూసే ఉంటారు కూడా. మనల్ని చూస్తున్నారంటే అవి కూడా ఫాలో అవుతారు కాబట్టి. సో అంత మంచిగా రేసింగ్ అంతా అయింది, అంతా బాగుంది. రేస్ అయిపోయింది, గెలిస్తారు. అది కూడా ఏంటి, పార్టీ చేసుకున్నారు కదా, మార్జిన్ తో. మార్జిన్ కూడా తక్కువ మార్జిన్ కాదు, అదే 2 minutes ఎంత మార్జిన్, 1 minute some seconds, 1.5 minute దగ్గర, విచ్ ఇస్ హ్యూజ్ అనమాట అక్కడ ఆ రేసెస్ లో. సో అంతా క్రేజీగా అయింది, అంతా బాగా అయింది అనుకుంటే ఒక 3 గంటల తర్వాత రేస్ అయిపోయి, పోడియం అయిపోయి, సెలబ్రేషన్స్ అయిపోయి, ఆ తర్వాత పార్టీలు అయిపోయి, ఆ తర్వాత వచ్చింది న్యూస్ డిస్క్వాలిఫైడ్ అని. 6 టైర్స్ అలోకేట్ చేస్తారు వాళ్ళకి, 6 sets. వీళ్ళు ఏంటంటే క్వాలిఫైయింగ్లో ఒక సెట్ని ఒకసారి ఒక రౌండ్కే వాడారంట. అది కాకపోతే వాళ్ళు చూసుకోలేదో మరి ఏంటో, వాళ్ళు ఏదో ఏం తేడా అయిందో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఎల్లో ఫ్లాగ్స్ ఉంటాయో వాళ్ళ దాంట్లో అలాగా సెట్ 60 ఏదో ఉంటుంది, సెట్ 60 సెట్ 80, అంటే ఆ స్పీడ్ లిమిట్లో వెళ్ళాలని చెప్పి, సిమిలర్ టు ఎల్లో ఫ్లాగ్స్ అది. సో ఆ టైంలోని ఈ డ్రైవర్ చేంజ్లు ఇవి అయినప్పుడు సమ్ ఇష్యూ అయ్యి వాళ్ళు క్వాలిఫైయింగ్లో ఒక సెట్ని ఒక రౌండ్ కోసం వాడేయడం వల్ల ఆ ఒక్క రౌండ్ ఎక్స్ట్రా అయిన సెట్ వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. బేసిక్గా 6 sets లిమిట్, 7 sets వాడేశారు. 6 బదులు 7 వాడారు. పోనీ అదేమైనా కొత్త టీమ్ అంటే కొత్త అదే అంటే దాంట్లో కూడా మళ్ళీ చూడు, మెర్సిడెస్ కారు, రెడ్ బుల్ ఇది మొత్తం స్పాన్సర్షిప్, మ్యాక్స్ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫెరారీ చేశాడు, అలా ఫెరారీ కార్ తీసుకొని చేశాడు. ఎవరు తక్కువ కాదు. అలాని ఏదైతే టీంకి రెడ్ బుల్ ఎవరు చేశారో ఆ టీం కూడా ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్ టీమే, వాళ్ళ టీం ఏమీ తక్కువ కాదు. అయినా సరే ఇట్ హ్యాపెండ్. ఓకే, ఎంజాయ్ చేసాడు, ఆ 2 నిమిషాలు ఎంజాయ్ చేశాను నేను పోడియానికి. కానీ మ్యాక్స్ కనీసం దీంట్లో అన్న విన్ అయ్యాడు, హి ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటే దట్స్ గాన్ బై నైట్, దట్స్ గాన్. అంటే మరి మ్యాక్స్ వస్తే ఎలా అంటే ఇందులో ఆబ్వియస్లీ విన్నింగ్ ఇస్ 1 point, బట్ ఆడ ఎంజాయ్ చేశాడు. ఈవెన్ ఆ రిపోర్టర్స్ కూడా వాడిని అడుగుతుంటే అక్కడ మ్యారియో కార్ట్ కన్నా ఇదే బెటర్గా ఉంది అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హియర్ యూ కెన్ పుష్, యాక్సిలేటర్ తొక్కితే నువ్వు వెళ్తావు అంతే, అదే మెయిన్ టార్గెట్. సరే ఎనీవే, ఓకే, క్లోజ్ చేసేద్దాం. ఎక్కువ సాగదేసి ఫార్ములా 1 గురించి పోద్ది. అంటే మ్యాక్స్ గురించి ఫార్ములా 1 లో మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఒక కొత్త టాపిక్ క్రియేట్ చేసుకొని దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆడి బాధ. అంటే మ్యాక్స్ గురించి కూడా ఉందిలే, మాట్లాడదాం. మ్యాక్స్ గురించి చాలా ఉందిరా, రేస్ ఫినిష్ అయింది చాలా బాగానే. ఓకే, రేస్ లోకి వచ్చేద్దాం. ఓకే, ప్రాక్టీస్ చూస్తే చెప్తాడు, ప్రాక్టీస్ గురించి చెప్తాడు తర్వాత రేస్. అదే ఫార్ములా 1 లోకి వచ్చేద్దామా అని, ఎన్ఎల్ఎస్ నుంచి ఫార్ములా 1 లోకి వచ్చేద్దామని. చెప్పరా నీ ప్రాక్టీస్.
నేను ప్రాక్టీస్లు చూడలేదురా, టు బి ఫ్రాంక్. అవసరం లేదురా, నేను చూడనురా. ఏం చేస్తాడు ఎవడు, ఏం ప్రాక్టీస్లు చేస్తాడు, ఏమీ లేవు అక్కడ. నీకేంటంటే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది, జపాన్ జీపీకి మొత్తం అన్ని సెట్టింగ్స్ చూసుకున్నారు. అండ్ మధ్యలో కొంత భయపెట్టారు జపాన్ కి చైనాకి. నీకు వన్ థింగ్ బిఫోర్ వి కమ్ ఇన్ టు ద రేస్, ఏంటది రేసింగ్ బుల్స్ లివరీ రా సెకండ్ టీమ్ అసలు crazy ఉంది. అది సెకండ్ టీం కాదు, కరెక్షన్, ఫస్ట్ టీం అది. సర్లే ఇప్పుడు నాట్ రెడ్ బుల్, రేసింగ్ బుల్స్ టీమ్ ది లివరీ బేసిక్. రేసింగ్ బుల్ సెకండ్ టీమ్, రెడ్ బుల్. ఓకే రా, నువ్వు ఎలా అంటే అలానే. సో అదే ఆ లివరీ అండ్ హాజ్ది కూడా భలే ఉంది. అది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వలేదు కానీ హాజ్ది కూడా క్రేజీ ఉండింది లివరీ. హాజ్ ఎందుకు కాన్సన్ట్రేట్ అవ్వలేదంటే హాజ్ ఎవడో చూడదు, ఎవరు చూడలేదని చెప్పాడు, బయటికి వెళ్ళిపోయాడా అందరు చూస్తారని. అది కొంచెం పెద్ద థింగ్, దాని గురించి జోక్ చేయడానికి లేదు. అదే బట్ ఇది మన షుగర్లెస్ రెడ్ బుల్ ది వన్స్ అది ఎవరో ఫ్యాషన్ బ్రాండ్ టేక్ ఓవర్ చేసింది కదా అప్పటి నుంచి లివరీస్ చాలా బాగున్నాయి. అదే డిజైనర్ ఏదన్నా. ఇదిగో సంబంధం లేదు దీనికి, బట్ స్టిల్ అప్పటి నుంచి లివరీస్ బాగున్నాయి. దిస్ టైమ్ ద లివరీ కిల్డ్ బేసిక్ గా, అది ఒకటే. రెడ్ బుల్ లివరీ కూడా బాగుంది. ఫైనల్లీ మెర్సిడీస్ ఒక లివరీ వచ్చిందిరా, నీ ఎవరికైనా నచ్చిందా? నాకు చాలా రకరకాలుగా ఉంది. ఏమొచ్చిందిరా? వీడికి తెలియదు కూడా తెలియలేదా? కాదు, వాళ్ళ డ్రెస్సుల్లో తేడా ఉంది. ఏదో పెయింటింగ్ వేసినోడికి అంటుకుంది వైట్ కలర్ మధ్య. అరే చీతా, ఫెదర్స్, ఐస్. వద్దురా ఫ్రంట్ వింగ్ మీద చీతా చేశారు. అదొక్కటే చేంజ్ చేశారు. నేను ఎప్పుడు మనకి జనరల్ గా ఎప్పుడు సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యిద్ది, ఎందుకంటే రేస్ చూసేటప్పుడు అదే కదా ఉంటది. ఆ డ్రెస్ ఏమో పెయింట్ అంటుకున్నట్టు అనిపించింది నాకైతే, ఫ్రాంక్లీ స్పీకింగ్. అయితే మనం అయితే ప్రాక్టీస్ గురించి మాట్లాడలేదు కానీ మర్సిడీస్ అయితే నిజంగా ప్రాక్టీస్ చేయాలి, కార్ స్టార్ట్ ఎలా చేయాలండి. ఇంకెన్నిసార్లు అరే అది నీకు సింపుల్ రా, మర్సిడీస్ వాళ్ళకని కాదు కానీ కార్ స్టార్ట్ చేయడం ఫెరారీ వాళ్ళు ఒకటి, వాళ్ళది ఒక్కటే మాస్టర్ చేశారు ఎక్కడి నుంచి. కానీ యాక్చువల్గా ఏంటి స్టార్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ విల్ కమింగ్ టు యాంటోనెల్లి. బేసిక్గా యాంటోనెల్లి రియాక్షన్ స్పీడ్ పియాస్ట్రీ కన్నా ఫాస్ట్ ఉంది. అయినా సరే 0 to 100 వెళ్ళడానికి అడిగి సరిపోలేదు. అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, ఇది అమెరికన్ కార్స్ కాదు, ఇలా నొక్కితే అలా వెళ్ళిపోవడానికి, లేదా ఎలక్ట్రిక్ కార్స్ కాదు నొక్కితే వెళ్ళిపోవడానికి. అటు ఇటు కానీ 0.5 కార్ రా ఇది. దీనికి ఒక క్లచ్ ఏడుస్తుంది, బ్యాటరీ పవర్ ఉంటది, ఆ పవర్ ఉంటది, ఈ రెండు మేనేజ్ చేయాలి, క్లచ్ యాక్సలరేషన్ మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం లేదు, మన ఇండియన్ రోడ్ కార్స్ కి ఒక్కొక్క క్లచ్ ఒక్కొక్క డ్రైవింగ్ స్టైల్ ప్రకారం మారిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కార్లు ఏమైనా తీసుంటే క్లచ్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే నీ కార్ తీసినప్పుడు తెలుస్తుంది అందరికి క్లచ్ డిఫరెన్స్. అదేలే. అలాగే నేను డీజిల్, ఆడి పెట్రోల్. సో ఆల్ ద టైమ్ నేను ఆడి కార్ తీసినప్పుడల్లా వీల్ స్పిన్ అయ్యిద్ది, ఆడి నా క్లచ్ హార్డ్ అని ఫీల్ అవుతాడు. సో సేమ్ అలాగే కిమి యాంటోనెల్లి ఇది మర్సిడీస్ ఒక డిఫరెంట్ ఉంది, దానికి ఇంకా రావట్లేదు, ఇట్ టేక్స్ టైం. అండ్ ఇప్పుడు ఇల్లదే ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు. అదేలే. ఓకే రేస్లో వద్దాం. ఓకే, నేను ఫ్రీ ప్రాక్టీస్ గురించి ఏం మాట్లాడినా అక్కడ ఏం అవ్వలేదు. మహా అయితే సమ్ బంచ్ ఆఫ్ కార్స్ సర్కిల్స్ చేసి క్లాసిక్ ఒక అన్నోన్ పీపుల్ F1 గురించి అడిగితే ఏముంది కార్లు తిరుగుతూ ఉంటాయి అంటారు కదా, సేమ్ అదే జరిగింది. ఏమో నేను లెగ్సే లోపల ప్రాక్టీస్ అయిపోయింది. సో నువ్వు అంత టైంకి లెగుస్తున్నావరా? అంటే వీకెండ్ రా. ఓకే ప్రపంచంలో అందరికి ఫ్రైడే ప్రాక్టీస్ అవుతుందని తెలుసు, ఫ్రైడే ఆ టైంకి లేచి వీకెండ్ అంటే ఫ్రైడే చూస్తాను. ఫ్రైడే చూడండి, నేను సాటర్డే థర్డ్ ప్రాక్టీస్ ఒకటే చూస్తా. ఒకవేళ చూసినా సరే ఈసారి నేను 10కి లేచా, 11:30 కదా అయింది, 11కి లేచి ఉంటాను నేను. సో 11:30 డైరెక్ట్ క్వాలి చూసాను నేను. P3 ప్రాక్టీస్ 3 అని చూస్తున్నాను, నేనైతే అదే చూడలేదు అసలు ప్రాక్టీస్. నేను ఓన్లీ ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతాడు కదా, అది చూస్తాను, అదొకటే. అరే నీకు ఇది వరకు మనం ప్రాక్టీస్ గురించి చూడటం మానేసాం, చూస్తే ఫైనల్ ప్రాక్టీస్ చూస్తాం. ఇప్పుడు క్వాలి కూడా నువ్వు Q1 చూడక్కర్లేదు, Q2 నుంచి చూడటం మొదలు పెట్టచ్చు.
Q1 ఇస్ స్టాండర్డ్. క్యాడిలాక్ ఉంటది, క్యాడిలాక్, ఆస్టన్ మార్టిన్ ఉంటది, ఇంకొక 2 ఇంకో కార్లు ఇద్దరు ఎవరు ఎవరో పోతారు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఒకటి విలియమ్స్ ఉంటది, ఒకటి Yeah. విలియమ్స్ ఉంటది, నేను ఇంకొకటి చెప్పాలంటే నేను Q1 ఆడి చూడలేదు. ఆడి గానీ అన్ని ఉంటాయి. Q2 ఇంట్రెస్టింగ్ రే. Q1 ఏం లేదు. Q2 అరవింద్ లిండ్లాండ్ డైరెక్ట్ గా మ్యాక్స్ వెస్టర్పెన్ ఏంటిస్తాడు రా సరదాగా. ఎవరిని అవుట్ చేశాడు వాడు? ఒక పాయింట్ నేను యాక్చువల్గా మాట్లాడదాం అనుకున్నా అర్విడ్ గురించి రాగానే. ఫస్ట్ మనం ఈ సీజన్ ఫస్ట్ వీడియోలో అర్విడ్ని వీ డింట్ గివ్ హిమ్ ద ఇనఫ్ రెస్పెక్ట్ హీ డిజర్వ్స్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మన మొఖాన్ని చెప్పేసి కొట్టారు. అదేలే. అందుకే మనం రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో అర్విడ్ గెయిన్డ్ ఆల్ ద రెస్పెక్ట్ హీ డిజర్వ్స్ ఫ్రమ్ మీ అట్లీస్ట్. ఎందుకంటే అసలు రేస్ లాస్ట్ ఫ్యూ రేసెస్ అయినా అవని, ఈవెన్ దిస్ రేస్ ఈవెన్ క్వాలి అయినా అవని, హీ డిడ్ రియలీ గుడ్ అనేది నా ఫీలింగ్. అదే ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ లో చూసినా ఇంకోటి ఉంటాడు కదా, పేరేంటి, సేదే షుగర్లెస్ టీమ్ ఇంకోటి ఉంటాడు కదా, లియం లాసన్. లియం లాసన్ ఆ పేరే వినిపించదురా నాకు. షుగర్లెస్ రెడ్ బుల్ గురించి మాట్లాడితే ఓన్లీ అర్విడ్ గురించే మాట్లాడుతున్నారు. డార్లింగ్ ఇక్కడ 2 things డార్లింగ్. నీకు ఎక్కడన్నా సెకండ్ టీం నుంచి ఫస్ట్ టీంకి వస్తేనే రెస్పెక్ట్. ఫస్ట్ టీం నుంచి సెకండ్ టీంకి వచ్చినట్టు ఎవరికి రెస్పెక్ట్ ఉండదు. అలా రెస్పెక్ట్ తెచ్చుకున్నాడు ఒకే ఒకడు, అది కూడా ఎవడు మన ఈ పేరు ఏంట్రా మర్చిపోయాను, ఇప్పుడు ఎల్పిన్ లో ఉన్నాడు, గ్యాస్లీ, పియర్ గ్యాస్లీ, ఆల్బన్, పియర్ గ్యాస్లీ. అరే ఓకే ఏంట్రా విన్ను కొట్టాడు రా. కాదండి నేను అనలేదు, నేను ఆల్బన్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గ్యాస్లీ గురించి ఆలోచించావు. ఆల్బన్ ఇస్ గుడ్ డ్రైవర్, బట్ అన్ని పోయిన రెస్పెక్ట్ ఆ ఆరా -1000 రీక్లెయిమ్ చేసుకున్నాడు ఈడు. అంతేలే. అది ఒక్కడే. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం ఎందుకు గుర్తులేదంటే, యూకి సనడ్ అయితే డైరెక్ట్ రిజర్వ్ డ్రైవర్ కింద మాకు కనిపించాడు జపాన్ జీపీలో. అవును. క్వాలి Q2 లో ఉన్నాం మనం ఆల్రెడీ. క్వాలి స్టార్ట్ చేయండి. చెప్పు. అరే నువ్వు Q1 చూడలేదు, మళ్ళీ క్వాలి స్టార్ట్ చేయాలి. Q2 లో యాజ్ యూజువల్ మన మిగిలిన విలియమ్స్, తర్వాత మిగిలిపోయిన ఆడి అయ్యే ఉంటాయి అనుకున్నాం. బట్ రూల్ ప్రకారం ఒక షుగర్ ఫ్రీ రెడ్ బుల్ ఉండాలి. కానీ అరవింద్ గాడు లాస్ట్ మినిట్ మ్యాక్స్ వెస్టాపెన్ P10 వరకు వచ్చాడు. ఈ ఢిల్లీ లాస్ట్ ల్యాప్ లో అండ్ ఓవర్టేక్ చేసి అదే టైమ్స్ ఓవర్టేక్ అయిపోయి ఆడు పైకి వెళ్ళిపోయాడు. ఇటు P11కి వెళ్ళి Q2 లో వెళ్ళిపోయాడు బయటికి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ Q2. ఇంకా అంతకు మించి అక్కడ నోటీస్ చేయడానికి ఏం లేదు. అది కూడా లేదనుకో, ఈ రోజు మనం Q2 గురించి కూడా మాట్లాడడం, మనమే కాదు ఎవడో మాట్లాడు. అంతేలే. Q2 లో ఐ థింక్ ఇది ఆలీ అవుట్ పర్ఫార్మ్డ్ అవుకాన్. ఐ థింక్ ఇయర్ మొత్తం ప్రతి రేస్ లోని సబ్ అవుకాన్ కదా. ఎవరు? ఆలివర్ బేర్మన్. ఐ థింక్ ఆలివర్ బేర్మన్ ఈసారి. అవునా? ఆలివర్ బేర్మన్ పోయాడు, Q1 లోనే పోయాడు ఈసారి. Q2 రాలా. సో బేసిక్గా Q1 లో పోయిన వాళ్ళు 2 ఆస్టన్ మార్టిన్లు, 2 క్యాడిలాక్లు, ఆల్బన్, ఆలివర్ బేర్మన్. ఆడు ప్రతీక్ గాడు అంత కాన్ఫిడెంట్ గా ఆలీ గురించి చెప్పినప్పుడు చాంపియన్షిప్ లో P5 ఉన్నట్టున్నాడు రాడు. P5 కాదులే, అరే P5 లోనే ఉన్నాడు రాడు. ఈ రేస్ ముందు వరకు అయితే, ఈ రేస్ లో మరి రేస్ ముందు వరకు P5 లో ఉన్నాడా? అవునరా, రైట్ నో. ఇప్పుడు ఒకసారి చెక్ చేయరా. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు కాదు, లాస్ట్ రేస్ వరకు చెప్తా. లాస్ట్ రేస్ అయితే లాస్ట్ రేస్ P5 ఎందుకంటే మన 2 మర్సిడీస్, 2 ఫెరారీ, తర్వాత ఆలివర్ బేర్మన్. దిస్ ఇస్ క్రేజీ. సీన్ లేదు, స్టార్ట్ చేయలేదు అది. దిస్ ఇస్ క్రేజీ. ఈ స్టాట్ బాగుంది. ఆ తర్వాత ఎందుకంటే మెక్లరెన్ పాయింట్స్ ఏం రాలేదు కదరా ముందు వరకు. ఐ థింక్ వాడికి 4, వీడికి 3 ఉన్నట్టున్నాయి. లేదు, పియాస్ట్రీకి అయితే ఇప్పుడు 0. అది లేదురా, 3 పాయింట్స్ ఉండేది రా. ఈ రేస్ స్టార్టింగ్ నుంచి 3 పాయింట్స్ వచ్చింది వాడికి. నాకు తెలిసి స్ప్రింట్ ఏమైనా చేశాడా? మెయిన్ రేస్ చేయలేదు, స్ప్రింట్ చేసినట్టున్నాడు. ఎందుకంటే 3 పాయింట్స్ నేను చూసాను. ఇప్పుడు కూడా వాడికి 23 or 26 ఉన్నట్టున్నాయి టోటల్. సో బేసిక్గా ల్యాండో నోరిస్కి ఆస్ట్రేలియాలో 10 పాయింట్స్, చైనాలో 5 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు జపాన్లో మళ్ళీ 10 పాయింట్స్ వచ్చాయి.
ఆడు మీకు కాకుండా అక్కడ ది అదర్ మెక్లరన్ పియాస్ట్రీకి 0-3-18 చైనాలో 3 పాయింట్స్ వచ్చాయి ఆడికి. రేస్ స్టార్ట్ చేయలేదు, స్ప్రింట్ రేస్లో 3 పాయింట్స్ వచ్చాయి. కానీ అది క్రేజీ కదరా, 2 రేసులు దొబ్బెట్టి 3వ రేస్ డైరెక్ట్ పోడియం మీద విన్ మిస్ అయిపోయాడు రా, అదిరా క్రేజీ. ఆడింది ఇప్పుడు కదరా, ఇట్స్ నైస్ అది స్టార్ట్ థింగ్స్ అని. అదే 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 క్రేజీ. ఇప్పుడు ల్యాండో నోరిస్ గడికి ఆ స్టార్ట్ లేదు, అది ఫస్ట్ రేస్ పే డైరెక్ట్ ఇడు. సో యా, Q3 గురించి మాట్లాడదాం ముందు. అరే Q3 వన్ థింగ్ రా, నేను ఫెరారీ ఫ్యాన్ బాయ్, లెక్లర్క్ ఫ్యాన్ బాయ్, బట్ స్టిల్ నేను పొగుడుతాను, చిరాగ్గా ఉన్నా వినండి. క్రేజీ ల్యాప్లు వేసాడు రా ఆడు, ఫెరారీలో క్రేజీ ల్యాప్లు వేసాడు. లాస్ట్ లో చిన్న మిస్టేక్ చేశాడు, సెకండ్ సెక్టర్ లోనో థర్డ్ సెక్టర్ లోనో, దానివల్ల పోల్ పోయిందని నేను చెప్పను, బట్ ఆడు బెస్ట్ ల్యాప్ అయితే పోయింది. సో లెక్లెర్కి చెప్పినట్టున్నాడు కదా, అందరు అంటున్నారు కానీ నాకు అలా డ్రిఫ్ట్లు కొట్టడం వల్ల నాకు ఇంకా మంచి టైం వచ్చింది. డ్రిఫ్ట్లు కొట్టడం వల్ల మంచి టైం రావడం ఏంట్రా? ఏమో చెప్పాడు రా. అదే అఖిలేష్, నీ వాయిస్ రావట్లేదు, ఒక నిమిషం ఆగి మాట్లాడు. ప్రతీక్ నువ్వు చెప్ప ఏం చెప్పాడు? బేసిక్ పోస్ట్ క్వాలిఫైయింగ్ దాంట్లో నా ఇంటర్వ్యూ తీసుకుంటే లాస్ట్ ల్యాప్ లో మీకు మిస్టేక్ అయిపోయింది కదా, దానివల్ల పోల్ పొజిషన్ పోయిందా అంటే అందరూ అంటారు పోయిందని, బట్ నిజంగా టైమింగ్ చూడాలంటే ఐ డోంట్ థింక్ ఐ లాస్ట్ టూ మచ్ ఆఫ్ టైం ఏదో అన్నట్టు ఉన్నాడు. వీడికి బాయ్ చెప్పారా ఇంకా? ఆడికి మధ్యలో కాల్ వచ్చింది కదా, అందుకే ఇప్పుడు వాయిస్ కంటిన్యూ. అరే ఆడు లెక్లర్క్ గడి చెప్పింది ఏంటంటే, నేను ప్రతి కార్నర్ లేట్ బ్రేకింగ్ చేస్తున్నాను, ప్రతి కార్నర్ ఆఫ్టర్ కార్నర్ అయిపోయాక ఇమీడియట్ యాక్సలరేషన్ చేస్తున్నాను, నేను ఇవన్నీ చేస్తున్నా అది వెళ్ళట్లేదు, క్వాలిఫైయింగ్ ఇస్ ఎ జోక్. అంటే బేసిక్ గా పర్ఫెక్ట్ ల్యాప్ ఎగ్జిస్ట్ అనడానికి ఇదే ప్రొసీజర్, లైక్ స్టెప్ బై స్టెప్ గైడ్. ఐ సా వన్ కంపారిజన్ ఆఫ్టర్ క్వాలి అనుకుంటుంది, నేను చూసింది బేసిక్గా ఓవర్ ది ఇయర్స్. ఎప్పుడు 130R అని చెప్పేసి ఒక టర్న్ ఉంటుంది జపాన్లో, విచ్ ఇస్ అ వెరీ హై స్పీడ్ టర్న్. జనరల్గా ఇప్పుడు దాకా ఏ కార్తోనైనా సరే, ఈ ప్రీవియస్ జనరేషన్స్ వరకు, ఎప్పటి నుంచి 19 సంథింగ్ అప్పటి నుంచి ఆ కార్నర్, ఆఫ్టర్ దట్ కార్నర్ యూ గెయిన్ స్పీడ్, దీంట్లో ఆఫ్టర్ దట్ కార్నర్ యూ లూజ్ స్పీడ్. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆ కార్నర్ అప్రోచ్ అయినప్పుడు 300 ఉంటే, ఆ కార్నర్ అయిపోయేసరికల్లా 320 అలా వెళ్ళేది. ఇప్పుడు ఆ కార్నర్ అప్రోచ్ 300, ఆ కార్నర్ అయిపోయేసరికల్లా 260, 270. కూడా స్కామ్ అని తెలుసా? చెప్పు. ఇదే పాయింట్ చాలా మంది నోటీస్ చేశారు. అదే 340, 330, 340 వెళ్తుంది, అదేమో కార్నర్ అయ్యేసరికి అదే ఫ్లాట్ అవుట్ కార్నర్ కాబట్టి స్పీడ్ మెయింటైన్ అవ్వాలి, ఏదో అవ్వాలి, కానీ అది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి అందులో చూపిస్తారు కదా గ్రాఫిక్, అవును, అందులో స్పీడ్ డిక్రీజింగ్ చూపించట్లే, 320 నుంచి డైరెక్ట్ గా 260 చూపించేస్తున్నాడు. అంటే మనం ఆ గ్రాఫిక్స్ గురించి అయితే అసలు నాకు అది బయట పబ్లిక్ ఎలాగొచ్చింది తెలుసా డిస్కషన్. ఆడు ఆ వీడియో యూట్యూబ్ లో వేసాడు కదా, ఐఫోన్ ఆడు యూట్యూబ్ వేసాడు, ఆడెవడో అదే వీడియో తీసుకొని వెళ్ళి ట్విట్టర్ లో వేస్తే, ట్విట్టర్ లో ఫ్యాక్ట్ చెక్ ఉంటది కదా, ఆ కింద రాసింది ఇది ఎడిటెడ్ వీడియో, ఒరిజినల్ వీడియో కాదు, అక్కడ వస్తున్నాక అక్కడ సంబంధం లేదు. సో వాళ్ళు అలా బయటకు దొరికారు, చాలా మంది రికగ్నైజ్ కూడా చేయలేదు. అదే బేసిక్గా అంటే కార్లు అంత పొక్కలా ఉన్నాయని చెప్పడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాయింట్ అది. అండ్ దానికి తోడు గ్రాఫిక్స్ గురించి అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఫినిష్ చేసేస్తా. రేస్లో ఏంట్రా 110s 210s అదొకటే చూపిస్తాడారా, మిగిలిన 100s 1000s చూపించడారా? ఎంత చిరాకు వచ్చింది తెలుసా నాకు. చూపించట్లేదు 100s 1000s చూపించట్లేదు. మనకి జనరల్ గా 1.234 అని ఉంటాయి, ఓన్లీ 1 డెసిమల్ చూపిస్తున్నాడు, 1.2 చూపిస్తున్నాడు, మిగిలిన డెసిమల్స్ ఎందుకు చూపించట్లేదు? రేసింగ్ మ్యారియో కార్ట్ అనుకుంటున్నాడు అది. లేదు, నువ్వు అబ్జర్వ్ చేయాలి, అది నీకు అది ఎలా ఉంది అనుకున్నావు? 12.6, 12.4, సెక్టర్ టైమింగ్స్ కాదు, ఇట్ సైడ్ మనకి స్టాండింగ్స్ ఉంటాయా, దాంట్లో గ్యాప్ చూపిస్తాడా, గ్యాప్ టు లీడర్ అయినా గ్యాప్ ఇన్ బిట్వీన్ అయినా, అది పాయింట్ ఒక డెసిమల్ చూపిస్తున్నాడు, మిగిలిన డెసిమల్స్ లేవు. అది మ్యారియో కార్టా లేకపోతే రేసింగ్ గారా? అరే నార్మల్ గా నీకు స్ట్రైట్ లైన్ లో అనుకోరా, గెయినింగ్ నీకు చాలా ఈజీగా తెలిసిపోద్ది, ఎందుకంటే ఆ డెసిమల్స్ ఫాస్ట్ గా రన్ అవుతాయి. కానీ కార్నర్స్, స్లో పార్ట్స్
నీకు అట్లీస్ట్ 0.2 సెకండ్ డెసిమల్ వరకు థర్డ్ డెసిమల్ వరకు నువ్వు కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. సో నీకు అబ్జర్వేషన్ అంత కంపల్సరీ అక్కడ కారు దాటితే తెలుస్తుంది కదా అనుకుంటే మనం పెంచాదోళం. నేను అలాంటి లాజిక్ నేను వాదించలేదు. బట్ స్టిల్ అంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినోడు దిస్ ఇస్ బ్యాక్ ఫుట్ నాట్ ఫ్రంట్ ఫుట్. సో ఆడికి ఏ ఫుట్ తోనో కొట్టచ్చు ఇలా చేసినాను. ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్ టెల్లింగ్ మీ F1 టీవీ తీసుకోండి అప్పుడు వస్తాయంటే నాతో పాటు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి తీసుకుందాం. ఎందుకంటే ఫ్యాన్ కూడా చాలా ఇరిటేషన్ తీసుకొస్తుంది నాకైతే. ఫ్యాన్ కూడా అరే ముందే చెప్పేస్తా నీ కౌశిక్ చౌదరి గారి స్కామర్ ఇడు అరే చెత్తనా విడగా నేనేం గ్రాఫిక్ ఇంకో పాయింట్ ఉంది. నేను మన ఫస్ట్ రేస్ సెకండ్ రేస్ తర్వాత నేను చెప్పాను కదా, నువ్వు ప్రతిసారి స్ట్రైట్ ముందు గానీ బిఫోర్ స్టార్టింగ్ స్ట్రైట్ హామిల్టన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువ చూపిస్తుందని. నాకు ఈ మధ్య బ్యాటరీ పర్సెంటేజ్ కనిపించట్లేదు కదా, నేను చూడలేదా నాకు కనిపించట్లేదు. నచ్చినప్పుడు నచ్చినట్టు చూపిస్తున్నాడు రాడు. అరే మనకి ముందు మొత్తం ఓవరాల్ క్యాలెండర్ రేసెస్ లో ద వర్స్ట్ టెలికాస్టెడ్ రేస్ ఇస్ మొనాకో. ఎందుకంటే మొనాకో సరౌండెడ్ బై పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉండవు కాబట్టి మొనాకో గవర్నమెంటే బ్రాడ్కాస్టింగ్ కంట్రోల్ చేస్తుంది. ఏం లేదు వాళ్ళకి ఎప్పుడన్నా కట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ కార్డ్ ఉంటుంది, ల్యాండ్ స్క్రోల్ గడ్ వచ్చేస్తాడు ఇలాగా, వచ్చేగానే కట్ అయిపోద్ది. నీకు ఓవర్టేక్ నీకు దగ్గర ఉన్నప్పుడు కట్ అయిపోద్ది, అదేదో ఎవరినో చూపిస్తాడు. సో అలాగా ఇక్కడ ప్రతి రేస్ కార్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు రా. ఇదేం ఫస్ట్ టైం కాదు F1 కండక్ట్ చేయడం. అరే బ్రాడ్కాస్ట్ లో ఇది బొక్క పెట్టారా, గ్రాఫిక్స్ బొక్క పెట్టారా, నీకు FIA వాళ్ళు మొత్తం వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఈగో ఒప్పుకోవట్లేదు కానీ రూల్స్ అన్ని స్క్రూ అప్ చేశారు, మొత్తం స్క్రూ అప్ చేశారు. అట్లీస్ట్ వాళ్ళు డ్రైవర్ వదిలి టెక్నికల్ టీమ్ ఇంజనీర్స్ చెప్తున్నారు రా బొక్క FIA పొజిషన్ లో కూర్చున్నాడు టెక్నిక్ ఇలా నీకు తెలిసేట్రా వాళ్ళు చెప్తున్నారు. పోనీ అట్లీస్ట్ కన్సిడర్ చేయాలి కదరా. ఏం లేదు ఈగో చేశారు కదా, ఒప్పుకున్నారు కదా ఫైనల్లీ. ఆడేం ఒప్పుకోవట్లేదు. వాడు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, మేము అంటున్నాడు నేను యాక్ట్ చేస్తానని ఏం అనట్లేదు ఆడు. సో ఎప్పుడో 2023లో మ్యాక్స్ చెప్పాడు, వినలేదు అప్పటి నుంచి. అరే మీ వాడు చెప్పిన దానికి ఏడుపు వేర్లేరా, మీ వాడికి విన్ రావట్లేదు నేను ఏడుస్తున్నాడు. అరే 2023లో చెప్పాడు అన్నాను నేను, ఇప్పుడు చెప్పాడు అనట్లేదు. ఇప్పుడు రెగ్యులేషన్ అయిపోతుంది స్లోగా. అలా అయితే మన వెట్లగడ ఎప్పుడో చెప్పాడు బ్రింగ్ బ్యాక్ ద V12 అని. అరే వి వాంట్ దట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కాదని ఎవడో అనట్లేదు. చూడలేమరా బాబు. అరే వి వాంట్ దట్ ఓన్లీ రా, ఇట్స్ ప్యూర్ రేసింగ్ రా. బ్యాటరీ ఇంజన్ కి బ్యాటరీ సపోర్టింగ్ ఉంది. నాకు తెలిసి 10-15 years డౌన్ ద లైన్ ఇంజన్ మొత్తం పీకేస్తారు, అది ఫస్ట్ షూర్. బట్ ఇంజన్ విల్ బి సపోర్టింగ్ క్యారెక్టర్ టు బ్యాటరీ ఏమంటుంది. అరే లేదు ఫార్ములా కి దీనికి ఏం తేడా ఇస్తారు తెలుసా, మొత్తం బ్యాటరీ మీద రన్ అవుద్ది. చిన్న ఇంజన్ పెట్టి ఈ బ్యాటరీ పవర్ తో ఇంజన్ తిప్పుతాడు, అయిపోయింది మెకానికల్. అరే మరి అలాగే ఉంది. ఎవరు రీసెట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, మన పోస్ట్ రేస్ డ్రైవర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో ప్రతి డ్రైవర్ ఎప్పుడైతే ఈ బ్యాటరీ గురించి మాట్లాడతాడో అవన్నీ కట్ చేసి 3 minutes వీడియో చేశాడు, 3 minutes 90 seconds రీల్ చేశాడు. ప్రతి డ్రైవర్ కంప్లైంట్ చేస్తుంది. ఆబ్వియస్లీ రా. అరే నీకు ఒకడిని చేస్ చేస్తున్నావు, ఆ చేజ్ లో నీకు నీ పవర్ తగ్గిపోతుంది, నువ్వు చేస్ చేయలేకపోతున్నావు అంటే ఇంకెందుకు రా అది. ఫ్లాట్ అవుట్ చేజ్ లో పోనీ కార్నర్లోని ఆ దాంట్లో పక్కన పెట్టు, ఫ్లాట్ అవుట్ చేజ్ లో అలా అవుతుంటే ఇంకా టాప్ టీమ్స్ కి బ్యాక్ మార్కర్ టీమ్స్ కి తేడా ఏమొస్తుంది చెప్పు. అరే అది నేను కూడా ఫుల్ అయ్యాను ఫస్ట్ రేస్ చూసినంటే, అద్రా రేసింగ్ అంటే ఇలా ఉండాలి, ఓవర్టేకింగ్ ఇది అది. ఇప్పుడేమో ఏం లాభం, మళ్ళీ దాటి కదా. ఇప్పుడు కూడా ఓవర్టేక్లు అవుతున్నాయి, బట్ ఎందుకు అదే పర్పస్ ఏంటి? దట్ ఓవర్టేక్ ఇస్ నాట్ ఫర్ విన్ ఆర్ పొజిషన్, జస్ట్ ఈగో. నేను ఓవర్టేక్ చేస్తున్నాను, ఆడేమో ఓకే నేను చార్జ్ చేసుకుంటా నేను వచ్చేస్తాను అయిపోయిన వెంటనే. అదేంట్రా బాబాయ్ మరి ఘోరంగా ఉంది. అంటే అట్లీస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టాప్ టీమ్స్ మర్సిడీస్, ఫెరారీ, మెక్లారెన్ ఈ రేస్ లో కూడా వీళ్ళు ఓవర్టేక్ చేసిన తర్వాత ఎంతో కొంత డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకంటే జార్జ్ రసెల్ ఎక్కడ ఉంటుంది, ఆడ మర్సిడీస్ పెట్టుకుని రాలేకపోయినా కూడా 15 seconds గ్యాప్ తో గెలిచినట్టున్నాడు. ఇంకో విషయం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ బ్యాటరీ థింగ్ క్లోజ్ రేసింగ్లో వాళ్ళు ఎక్కువ డిప్లీట్ అయిపోతున్నారు, ప్రాపర్గా రేస్ చేయలేకపోతున్నారు. ఐ మీన్ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేకపోతున్నారంట. బికాజ్ వాళ్ళు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకోవాలి, ఎప్పుడైతే డిప్లాయ్ చేయాలి, ఇవి ఉంటాయి కదా, ఈ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ ల్యాబ్ చేయడానికి రేసింగ్కి వెళ్తే అది చేయలేకపోతున్నారు. అందుకే ఆంటోనెల్లీ వాజ్
ఆడు ఫ్రీగా ఆడు ఎవడు పక్కన లేడు కాబట్టి ఆడి దగ్గరికి ఎవడు రావట్లేదు కాబట్టి ఆ గ్యాప్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఎవరైతే క్లోజ్ రేసింగ్ చేస్తున్నారో వాళ్ళ దానివల్ల ప్రాపర్ ల్యాబ్స్ చేయలేకపోతున్నారు. ఈవెన్ ఓకే, అందుకే మ్యాక్స్ వెర్స్టాపెన్ పియర్ గ్యాస్లిన్ క్రాస్ చేయలేదు. దాని పాయింట్కి తర్వాత వద్దాం. మధ్యలో ఈవెన్ ఇఫ్ యూ సీ మెక్లరెన్ నోరిస్ ది ఫాస్టెస్ట్ ల్యాప్ పడింది మధ్యలో, మీరు అబ్జర్వ్ చేశారా? అది ఆఫ్టర్ పిట్ స్టాప్ పడింది. ఆఫ్టర్ పిట్ స్టాప్ వెంటనే పడడం వేరు. అది హార్డ్ టైర్స్లో కాసేపు అయిన తర్వాత వాడు ఎప్పుడైతే ఫ్రీ ఎయిర్లో ఉన్నాడో అప్పుడు పడింది అడిగి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ప్రాపర్గా రీఛార్జ్లో డిప్లాయ్లో చేయగలుగుతున్నారు. క్లోజ్ రేసింగ్లో అది చేయడానికి అవ్వట్లే. బేసిక్గా బుర్ర వాడకుండా వెళ్ళిపోవచ్చు. అదే అవుతుందిరా. సో బేసిక్ గా మన క్వాలిటీ అయిపోయింది. రేస్ మాట్లాడదాం అయితే మన రేస్ క్వాలిటీ అవ్వలేదు. క్వాలిటీ ఎవడ పోల్ సెట్ చేసి అవుతుంటే జార్జ్ రసెల్ గారు ఏదో ల్యాప్ వేసేస్తాడు అనుకుంటే ఆడు మబ్బు అయిపోయాడు. సడన్ గా మధ్యలో అవుట్ ఆఫ్ నోవేర్ మెక్లారెన్లు వచ్చారా? అన్న 2 రేసులు ఏం చేశారు మీరు ఏంటి? అరే నాకు మెక్లారెన్ ఫ్రంట్ కి రాగానే నాకు ఎవడు గుర్తొచ్చాడు తెలుసా? జార్జ్ రసెల్ గారు గుర్తొచ్చాడు. ఆడు జార్జ్ రసెల్ గారిని ఫస్ట్ రేస్ లో మీది ఇల్లీగల్ ఇంజన్ కదా, మీరు ఇంజన్ మార్చారా అంటే అది చెప్పట్లేదండి. సో ఏదో ఎఫ్ఐఆర్ అండర్స్టాండింగ్ అరే అలొకేషన్స్ అన్ని అయిపోయాయి కదా. అది వేరు, నేను ఎలొకేషన్స్ గురించి చెప్పట్లేదు. ఎలొకేషన్స్ అయిన తర్వాత వాళ్ళ ఇంజన్ లో సమ్ ఏదో ఒక లూప్ హోల్ కనుక్కున్నారు, అది ఎఫ్ఐఆర్ బ్యాన్ షార్ట్ అయ్యిందా లేదా అంటే చెప్పట్లేదు. సరేలే అయిపోయిందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ వదిలేస్తే నెక్స్ట్ రేసు ఈడు వెళ్ళింది మిగిలిన రేసులు వెళ్ళలేదు, మిగిలిన కార్స్ మెర్సిడీస్ కార్లు వెళ్ళలేదు. అండ్ అడిగారు మరి ఇప్పుడు ఏంటి కంప్రెషన్ రేషియో మీద లేనట్టుంది, అంటే ఉన్నట్టుంది, మీరు బాగా వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు మా ఇంజన్ మిగిలిన ఇట్లకు కూడా ఇచ్చాం, ఆ రేషియో మాకు వర్కౌట్ అయినట్టు వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి, వాళ్ళ ఫ్రంట్ ఉండాలి. సో వాళ్ళ ఫ్రంట్ క్లియర్ అంటే దట్ ఈస్ సార్టెడ్ అన్నాడు. నాకు ఇది ఏముందంటే టోటో వుల్ఫ్ గడు ఒక 2 రేసులు వదిలేయండి తర్వాత ముందుకు వచ్చండి అందరూ మర్చిపోతారు అన్నట్టు చెప్పాడు. నాకు అది ఇప్పుడు డౌట్, అది ఏం సార్ట్ అవ్వలేదు. లేకపోతే ఆల్పిన్ వచ్చిందిరా పైకి. కాదురా ఇప్పుడు తర్వాత మాట్లాడదాం, నీ బాధ మళ్ళీ మాట్లాడదాం. జార్జ్ రసెల్ గడికి 2 మెక్లారెన్స్ చిన్న బజింగ్ గా ఇచ్చాయి. తర్వాత ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, క్యూ అదే 3, 4, 5 బిట్వీన్ ఇది ఉంటది అనుకున్నాను ఫెరారీ, లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ అలాగే ఉన్నాయి. పోల్ ఏమో మళ్ళీ కిమి యాంటోనీ గడి కట్టాడు. సో 2 times అదే 2 times పోల్ కదా, సెకండ్ టైం పోల్. సో ఇదంతా ఆల్ సెట్ అనుకున్నాం. లాస్ట్ టైం చూసాక రీస్టార్ట్ కూడా బాగానే చేస్తారని చెప్పి హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. సో ఎక్కడతో క్వాలి క్లోజ్. ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకైతే కిమి అనేది మొన్న రేస్ చూసాక ఓకే మేనేజ్ చేయగలిగాను. కానీ ఇప్పుడు రేస్ గురించి మాట్లాడదాం. రేస్ తర్వాత చాలా మంది జాతకాలు మారిపోయి రేస్ ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందంటే రేసింగ్ అయినందుకు కాదు, లైక్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ రేస్ ఈ రేస్ కి మొత్తం సీన్లు రేస్ కి మారిపోతున్నాయి. ఎందుకంటే ఈసారి మెక్లరెన్ ఈక్వేషన్ లోకి వచ్చిందిరా, లాస్ట్ 2 రేసులు లేదు అది, అంతే కదా. అంటే ఓపెనింగ్ గురించి మాట్లాడదాం. అదే అంటే బేసిక్ గా మెక్లారెన్ వచ్చి వాళ్ళేం డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ ఏం ఇచ్చేయలేదు, ఉన్నారు అక్కడ అంతే. బేసిక్ గా 4 కార్స్ 6 అయ్యాయి ఇప్పుడు అంతే. 4 కార్స్ అంతే. రేస్ స్టార్టింగ్ 2 ఫెరారీలు బాగానే స్టార్ట్ చేస్తే నాకు ఓకే కాన్ఫిడెన్స్ ఉంది. రేస్ స్టార్ట్ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ యాంగిల్ నుంచి చూపిస్తాడు చూడు, 2 మెర్సిడీస్ లో ఉంటాయి. అసలు మెక్లారెన్ కారు అన్ని ఇలా పక్క నుంచి చూపిస్తే ఎంత బాగుంటుందో సీన్. అరే మనం ఎప్పుడు 3 కార్లు పక్క పక్కకి వెళ్ళడం చూసాం, ఆల్మోస్ట్ 4 నుంచి 6 కార్లు ఇలా పక్కకు వస్తున్నాయిరా. అరే మరి యాంటోనీ గడి కదలట్లేదురా అక్కడ కార్ స్పీడ్ అంటే అందరూ రెడీగా ఉంటారు రా, నేను వెళ్తాను అలా అయినా మన లేకపోతాం అండి. అవును చాలా బాగుంటుంది సీన్. ఈ అన్నిటిలో భయపెట్టారు రా, ఒసామా గండి భయపెట్టారు, నువ్వు అటు ఇటు చేస్తే నీ విన్ను పోద్ది. అరే ఆడు ద బాంబర్ గడికి ఎవడు బాంబు పెడతాడా అని భయం వేస్తే ఎలా ఉంటదంటే జార్జ్ రసెల్ గండి చూస్తే తెలుస్తుంది. ఆడు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు రా, ఆడికి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అరే నువ్వు ఒసామా అంటావు, చాలా మంది తెలియదు నీకు ఒసామా అంటావు. ఓకే, చాలా మంది ఫర్ కాంటెక్స్ట్ టెక్స్టింగ్ లో గానీ బయట నా మీమ్స్ లో గానీ అడుగుతున్నారు అందరూ జార్జ్ రసెల్ ని ఒసామా అని ఎందుకు అంటున్నారని. సో బేసిక్ గా ఆడు కొంచెం
ఒసామా బిన్ లాడెన్ లాగా వెళ్ళి ప్రతి ఒక్కడి కారుకి అడ్డంగా వెళ్ళి పెడేస్తాడు, పెట్టి గొడవలు ఆడుతాడు స్కూల్ పిల్లోళ్ళగా. ఆడి మధ్యలో వచ్చాడు, ఈయన నాకు ప్లేస్ ఇవ్వట్లేదు, ఆడి లేట్ బ్రేకింగ్, ఈయన నాకు ప్లేస్ ఇదో ఏడుపు ఉంటది. సో ఏడుపు అన్నావు కాబట్టి నాకు అనేయాలనిపిస్తుంది కాబట్టి అంటున్నాను రా. ఆలివర్ బేర్మెన్ గడి క్రాష్ అయిపోయాడు, ఓకే, ఆడి క్రాష్ ఘోరంగానే అయింది, 50G క్రాష్. అది నువ్వు ఎనీ రేసింగ్ డ్రైవర్ ఇఫ్ యూ సీ సమ్వన్ ఆఫ్ హిస్ సేమ్ రేస్లో ఉన్నాడు క్రాష్ అయ్యాడు అంటే కొంచెం అయినా బాధ ఉంటుంది రా. ఆడికి అది కాదు బాధ, ఇప్పుడు ఎలా రా క్రాష్ అవుతావు, నేను ఇప్పుడే కదా పిట్టుకెళ్ళి వచ్చాను, నువ్వు ఇప్పుడు క్రాష్ అవుతావు ఏంటి అన్నట్టుంది ఆడి బాధ. అన్బిలీవబుల్ అన్నాడు కదా సేఫ్టీ గారు రాగానే, నాకెంత నవ్వు వచ్చింది. అరే అది ఒక రకమైన మైండ్ సెట్ రా ఆడిది, అర్థమైంది. యాక్సిడెంట్ అయిందని ఆడ మైండ్ లో బేసిక్ గా సేఫ్టీ కార్ వచ్చింది అని కూర్చుంటారు, కానీ వీడికి ఇలా యాక్సిడెంట్ అయింది అందుకే నేను నవ్వుతున్నా అలా మరి నవ్వుతున్నాడు అలాగని కాదులే, కానీ స్టిల్ అదొక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇది ఉంటుంది చూసావా రావడం అనేది, అది చాలా ఆడిగా అనిపిస్తుంది అనమాట. అందుకు ఆడ ఏదైనా ఆలోచించని జనాలకి పర్సెప్షన్ ఎలా వస్తుంది అంటే ఆడ ఒసామా బిన్ రసూల్ అనే వస్తుంది. ఒసామా బిన్ రసూల్ అది. సో ఇప్పుడు రేస్ స్టార్ట్ బానే అయ్యింది. రేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ విన్ కిమి ఆంటోనెల్లి గడ జార్జ్ రసెల్ కి గిఫ్ట్ చేశాడు. హీఈస్ లక్కీ కదా, ఆఫ్ కోర్స్ హీల్ గెట్ దట్ గిఫ్ట్ అనుకున్నాం. అవును, స్టార్ట్ అయిపోయినప్పుడు కదా వీడు కిమి ఐ థింక్ P6 కి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు కదా. P6 ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాడు, సంథింగ్ ఏదో జరిగింది. బ్యాక్ వెళ్ళలేదులే, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ తిరిగారు వాళ్ళంతా. నీకు ఎందుకంటే 6 కన్నా వెనక్కి వచ్చినా ఆడుకున్న కార్ పవర్ కి వితిన్ 2 ల్యాప్స్ ముందుకు వచ్చేస్తాడు, అదేం మ్యాటర్ కాదు. సో నీకు 6 లోనే ఫైట్, అండ్ విన్ కోసం ఫైట్ కాదు, డిలే అవుతుంది ప్రాసెస్ తప్ప ఫ్రంట్ మెర్సిడీసే ఉంటుంది, అదొక క్లారిటీ ఉంది. సో రేస్ అవుతుంది. ఫస్ట్ టైం రా జార్జ్ రసెల్ గారు వెనక్కి మధ్యలో ఇరిక్కిపోయాడు, ఆడు ముందుకు వెళ్ళడానికి భయపడ్డాడు ఫస్ట్ కార్నర్, అండ్ ఈడు బ్యాక్ వెళ్ళిపోయేసరికి ఆస్కార్ పియాస్ట్రీ ఫ్రంట్ ఉన్నాడు, లెక్లెర్క్ నెక్స్ట్ ఉన్నాడు. సో వీళ్ళు ఎలాగా కొట్టుకుసేస్తారు, ఈ లోపల మనం విన్కి రెడీ అయిపోయారు రా, లెక్లెర్క్ గాడు పియాస్ట్రీ గారు రెడీ అయిపోయారు. ఆఫ్టర్ 2-3 ల్యాప్స్ కి పియాస్ట్రీ గారు వదిలేశారు, ఇంకది ఆడికి విన్ అయిపోతాడు, ఆడు కూడా కన్ఫర్మ్ అయిపోయాడు ఇది రేస్ మందే. ఇంకా వెళ్తున్నారు క్రాష్లు ఏమన్నా అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ గా అందరూ ఒక పిట్ స్టాప్ చేసుకొచ్చారు. ఆ టైంలో రా అయింది ఒక క్రాష్. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయావు. రేస్ స్టార్ట్ గురించి ఒక పాయింట్ ఉంది, నువ్వు మళ్ళీ చెప్పు అయితే. చెప్పు. సో రేస్ స్టార్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా డిస్కషన్ చేస్తుంది, ఓకే ఓవర్టేక్స్, బ్యాటరీ పవర్, ఓవర్టేకింగ్ చేసిన వేస్ట్, కానీ 1 ల్యాప్ దాకా అడ్రినల్ ఇస్తే చూడు, ఆ టైంలో అన్ని మర్చిపోతాను నేను. ఇప్పుడు బ్యాటరీ ఉంది, అది డౌన్ అయిపోద్ది, మళ్ళీ ఆ రేస్ స్టార్ట్ జస్ట్ ఆ ఫస్ట్ ల్యాప్ ఓవర్టేక్స్ అవుతాయి కదా, అది ఇస్తుంది అడ్రినల్. ఫస్ట్ టర్న్ ల్యాప్ మొత్తం కూడా కాదు, ల్యాప్ మొత్తం అయితే మళ్ళీ మారిపోద్ది పొజిషన్స్. అదే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐ థాట్ కి ఇప్పుడు రసెల్ కి కిమీకి అర్థం అయిపోయింది, మనం ఫస్ట్ కార్నర్ పోతుంది బట్ వెంటనే మనం సెకండ్ కార్నర్ లో అటాక్ చేయకూడదు, నేను చేస్తాను 6th ల్యాప్ లో చేస్తాను. సింపుల్ రా, మెర్సిడీస్ ఒక డీల్ లో ఉందిరా, ఏంటి జార్జ్ రసెల్ గారు పెద్దోడు, సో వాడికి పేరు కూడా ఇచ్చారు కెప్టెన్ అని. సో హీఈస్ ద కెప్టెన్, జార్జ్ రసెల్ గారి కెప్టెన్. సో ఈడు ఏంటి ఆడి కింద ఉన్నాడు, సో ఇన్ ఫేవర్ ఆఫ్ జార్జ్ రసెల్ ఉంటుంది. కానీ ఎప్పుడు ఇఫ్ హీఈస్ ఇన్ ఫ్రంట్, సో ఫైట్ అయినా ఫ్రంట్ ఉన్నా ఆడికి వస్తుంది. కానీ ఆడి కిమిగడ్ అక్కడే క్యాచ్ చేశాడు, కిమిగడ్ క్యాచ్ చేసి వీడికి రేస్ వరకు ఛాన్స్ ఇవ్వకూడదు, మనం క్వాలీలోనే కాటేద్దాం. సో పోల్ అంటే స్ట్రాటజీ అంతా ఆడికి రెడీ అవుతుంది. అండ్ దాంతో పాటు వీడు కొంచెం భయపడుతున్నాడు, ఎందుకంటే అరే ఎప్పుడన్నారా సెకండ్ ఉన్నోడికి థర్డ్ ఉన్నోడికి ఎప్పుడు భయం ఏదిరా, ఫ్రంట్ ఉన్నోడికి ఎంత డామినేటింగ్ కార్ ఉన్నా పోతాదేమో ఛాంపియన్షిప్ అని భయం ఉంటుంది. సో లాస్ట్ టైం మెక్లారెన్ చాలా క్లోజ్ బై అయింది కాబట్టి ఈసారి ఇంకా అందరూ కాన్షియస్గా ఉంటారు, సో అటు ఇటు అవ్వకూడదని. ఆ పాయింట్ మీద జార్జ్ రసెల్ గారు 2 సార్లు కంప్ చేసుకున్నాడు. ఇప్పుడు మెర్సిడీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పాయింట్ చెప్పేస్తాను. ఓకే, కిమి పిట్ లోకి వెళ్ళిపోయాడు, కిమి కాదు, ఏదో ఇన్సిడెంట్ వల్ల రసెల్ ముందుకు వచ్చాడు కదా, ఈ వాజ్ P1 P2 కదా, స్టార్టింగ్ ఓవర్టేక్ వల్ల P1 P2 వెళ్ళాడు. సేఫ్టీ కార్ వచ్చింది, కిమి లోపలికి వచ్చాడు, ఈడొకే ల్యాప్ ముందే వెళ్ళిపోయాడు కాబట్టి ఈ లాస్ట్ దట్ పొజిషన్. అన్బిలీవబుల్ అని గట్టిగా వచ్చాడు, అంతా అయిపోయాక 2 ల్యాప్ల తర్వాత
మనం డిస్కస్ చేసుకున్నాం ఆ ప్లాన్ మనం ఇప్పుడు ఫాలో చేస్తామా అని సేఫ్టీ అడుగుతున్నాడు కార్ చూడాడు. సేఫ్టీ కార్ ఎండ్ అవుతున్నప్పుడు సేఫ్టీ కార్ ఎండ్ అయినప్పుడు రోలింగ్ స్టార్ట్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ముందే. అక్కడే చేస్తున్నాడా లేదా అని అడుగుతున్నాడు వీడు. అది అంటే ఎంత ఘోరం రాడు అంటే సెల్ఫిష్ వదిలి, సెల్ఫ్ అబ్సెస్డ్ వదిలి, గాడ్ కాంప్లెక్సిటీ వదిలి, వీడు నీకేంటంటే న్యూక్లియస్ ఉంటది కదా, యాటమ్ మధ్యలో నేను ఉంటున్నాను, మీరు అందరూ నా కోసం పర్ఫార్మ్ చెయ్యాలి. దట్ ఈస్ రసల్ రా. అరే ఇది ఘోరం. చేస్తే చేశాడు రా, నీకేమైంది, నువ్వు ఇప్పుడు రేడియోలో చెప్పాలి అందరికి. అదే ఏమో నా చేతిలో లేదని అనేసాడు కదా ఆడు ఇంజనీర్ కూడా. అంతే కదరా, చెప్తాం అక్కడే స్టార్ట్ అవుతాడు. ఇప్పుడు ఓకే స్ట్రాటజీ డిస్కస్ చేసుకున్నారు అంతా ఓకే రా, డ్రైవర్ ఎక్కడ చేస్తాడు అనేది ఆడి విషయం రా. ఈడు ఇంకో వెనకట్లు ఎక్కడ ఉండి కమెంట్ చేయకూడదు కదరా P1 లో ఉన్నోడికి. అలా కాదురా, ఇప్పుడు వీడు ఇంకా ఎంతో కొంత పెద్దోడు, వీడికి మెచ్యూరిటీ ఉండాలి. ఆడు చిన్నపిల్లడు, ఇప్పుడు ఆడికి మండింది అనుకో, రేస్ అయిపోయాక వచ్చి బ్యాగ్ లో హోంవర్క్ పెన్సిల్ ఉంటుంది, అది ఇచ్చేసి దిగిపోద్ది. ఎందుకంటే అది బికాజ్ సేఫ్టీ కార్ ఎండింగ్ అని వచ్చింది, అప్పుడు మర్సిడీస్ వీవ్ చేస్తున్నాయి. అవును, రెడీగా ఉన్నాడు, స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాడు రా. మనకి ఉండేది చూసావు అప్పుడెప్పుడు. అరే నాకది డేజావురా. ఎప్పుడన్నా ఫిన్సర్ కామెస్ట్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్సే, కానీ ఈ ఆల్మోస్ట్ నాకు అదే వైపిస్తున్నాడు రా, ఏదన్నా కామ్ ఓకే అంతే. హీస్ అన్అఫిషియల్ కిమి రైకోనెన్ అంటారా, ఓన్లీ కిమి అంటే ఆగిపోతే మళ్ళీ యాంటనెల్లి వచ్చేస్తాడని రైకోనెన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. యాంటనెల్లి ఇప్పుడు సెన్నాతో కంపేర్ చేస్తున్నారు. ఈడి స్టాట్స్ ఆడి స్టాట్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయంట. రూకీ దాంట్లోనే టీనేజర్ గా రూకీలోనే అదే ఫస్ట్ సీజన్ లో సెకండ్ సీజన్ లోని అన్ని కొట్టారు. సో సంథింగ్ ఇలా నాకు ఎందుకో యూస్లెస్ అనిపిస్తారు, అంటే సంబంధం లేని స్టాట్స్ చెప్తారు. అదే అది స్టాట్ కాదు, అది అదంతా ఇన్స్టా ట్రాన్సాక్షన్ వీడియో బాగుంటుంది అంతే. దట్ డజంట్ మేక్ సెన్స్. నీకు యూఎస్ కొన్ని రీల్స్ ఉంటాయి చూడు, అదేదో చెప్పి ఇజంట్ ఇట్ కన్సర్నింగ్ అని అడుగుతారు, అది కన్సర్నింగ్ ఏంట్రా ఏమవుతుందిరా అన్నట్టు ఉంటది కదా. ఇది కూడా ఎవడన్నా నీకు అరే మధ్యలో ఫ్రాంకో కాలపింటో కానీ సెన్నాతో కంపేర్ చేశారు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ గేమ్ అని. ఒరే ఏంట్రా అది, చూసా నేను కూడా అంతేలే. అరే వైరల్ అవ్వాలంటే అలాగే చేయాలిరా, ఇలా మాట్లాడితే వైరల్ అవ్వమంట. దరిద్రం ఏంటో తెలుసా, దరిద్రం ఆ రీల్స్ ని మనం కూడా లైక్ కొట్టాం, కానీ మన వీడియో మనం లైక్ కొట్టుకోవట్లేదు, అది దరిద్రం. ఈ రోజు ఫస్ట్ టెలికాస్ట్ అయ్యాక మనం లైక్లు కొడదాం. పిల్లలు లైక్ ప్లీజ్. ఓకే రేస్లోకి వచ్చాయి. ఓకే, సో టర్నింగ్ పాయింట్ నీకు పాజిటివ్ కాదు కానీ దట్ ఈస్ అ నెగటివ్. నీకు ఎస్టీ కాదు, ఆలివర్ బేర్మన్ గాడి క్రాష్. అండ్ ఆలివర్ బేర్మన్ గాడి క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లోజింగ్ స్పీడ్స్, ఎగ్జిట్ స్పీడ్స్. సో నార్మల్గా ఎగ్జిట్ స్పీడ్స్ అన్నది డ్రాస్టిక్లీ హై ఉన్నాయి. అండ్ పక్కన ఈడు చేస్తుంది ఏంటో తెలుసా, ఫ్రాంకో కాలపింటో గాడి తప్పు లేదు. ఎందుకంటే వాడు నెక్స్ట్ ల్యాబ్కి రీఛార్జ్ చేసుకోవడం లేకపోతే ఎనర్జీ డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా MGU నుంచి దీనికి బ్యాటరీ ఈ డిఫరెన్స్ ఉంటాయి కదా, సో ఇది దాన్ని రీఛార్జ్ చేయడం అది దీన్ని రీఛార్జ్ చేయడం అవుతుంది. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే నీ ఎనర్జీ స్పీడ్ ఉంటుంది చూసావా, అది డ్రాస్టిక్గా డ్రాప్ అవుతుంది అంట. ఇట్ ఇస్ లైక్ 320 330 ఉన్నది 270 280 డ్రాప్ అవుతుంది. చేస్తే ఆ ఫోర్స్ వల్ల బ్యాటరీ ఫాస్ట్ గా రీఛార్జ్ అయ్యింది. అందుకు ఒక్కొక్క కర్వ్కి ఒక్కొక్కలా అప్రోచ్ అవుతున్నారు, అలాగే సడన్ గా తగ్గాల్సి వస్తుంది అందరూ. నీకు ఇదే స్ట్రైట్ లైన్ లో చేస్తే దట్ ఈస్ లైక్ ఏంటి బ్రేక్ టెస్టింగ్. అవును, ఇది బ్రేక్ టెస్టింగ్ కాదు, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ డిజైన్డ్. అది డిజైన్ ఫ్లా. అదే ఎగ్జాక్ట్లీ. అరే పాపం రా ఆడు దాన్ని ఈ పాయింట్ ఎవరో చెప్పారు, ఐ థింక్ ఫస్ట్ స్టెప్ లో ఎవరు చెప్పినట్టున్నాడు, నాకు తెలుసు ఇలాంటి ఇన్సిడెంట్ అవుతుంది, నేను ఎప్పుడు ఆడే కాదు, ఇది ఆల్రెడీ డ్రైవర్ డిస్కషన్ అయిందంట. వీళ్ళందరూ ఎగ్జిట్ స్పీడ్ మీద కన్సర్న్స్ చెప్పారంట. సో ఎగ్జిట్ స్పీడ్ నీకు ఓవర్టేక్ అవుతున్నప్పుడు ఒకటి ఓవర్ స్పీడ్ ఉంది, ముందున్నోడి అరే నీకు సింపుల్ రా, బ్రేకింగ్ పాయింట్ అప్పుడు అందరికి ఒక పాయింట్ తెలుస్తుంది, కానీ వీడు బ్రేక్ ముందు రీఛార్జ్ చేస్తున్నాడా లేదా ఎలా తెలుస్తుంది? సో అది ఎవరిది మిస్టేక్ కాదు, అది నీకు అది ఫ్లా, అది ఫ్లా, దాన్ని ఏం చేయడానికి ఏం లేదు. ఆడు పాపం గుద్దితే ఇద్దరు చచ్చిపోతారు రా, చాలా హారబుల్ క్రాష్ అన్నాడు.
ఆడు దాన్ని తప్పించడానికి గ్రాస్ లోకి వెళ్తే అరే 50 60 కొంతమంది 78G ఏదో నెంబర్ చెప్తున్నారు, బట్ దట్ ఈస్ హారబుల్ క్రాష్. 50G 50+. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 50G అంటే 50 times యువర్ వెయిట్ అనుకోండి రఫ్ గా. అంటే అది చిన్న క్రాష్ కాదు, ఎలా ఏ యాంగిల్లో చూసినా సరే అది చిన్న క్రాష్ కాదు. అండ్ ఆడ యాంకిల్ ఏమైందని ఇరిగిపోయిందేమో అనుకున్నాను. ఈ సైన్స్ చెప్పాడు కదా, అంటే ఇప్పుడైతే రన్ ఆఫ్ ఏరియా ఉంది నీకు బాగానే వెళ్ళిపోతున్నావు, ఇదే బాకులు ఎగ్జాక్ట్లీ మంచిగా బతుకున్నాడు. బాకుల్లోని స్ట్రీట్ సర్క్యూట్ ఏదైనా తీసుకో, నీకు రన్ ఆఫ్ ఏరియా ఉండదు, స్ట్రైట్ గా డైరెక్ట్ గా వెళ్ళి గుద్దుతాడు దాన్ని, పోతాడు, ఇంకేం ఉండదు మాకు. ఏది వీడియో గేమ్ లోనా రియల్ లైఫ్ లోనా? రెండిట్లోని ముందు ప్రాక్టీస్ చేసి మరి వెళ్ళి గుద్దుతాడు, అదే స్పెషాలిటీ. గోడను గుద్దేయాలని. ఆ గోడ అంటే ఇష్టం కదా మీ వాడికి. అరే మజిల్ మెమరీ లాగా ఉంటది, డోంట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్ అంతే. సో ఆడిది అయింది అది ఇష్యూ. ఆ ఇష్యూ వల్ల సేఫ్టీ కార్ వచ్చింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ సేఫ్టీ కార్ ముందే జార్జ్ రసెల్ గారు పిట్ చేసి వచ్చాడు 1 lap డిఫరెన్స్ లో. చేశారు నారిస్ గడ్, లెక్లర్ గడ్, వీళ్ళందరిది అయిపోయింది ఆల్మోస్ట్. హామిల్టన్ ఒక్కడిది అవ్వలేదు, కిమీ యాంటనెల్లీది అవ్వలేదు, వీళ్ళిద్దరిది అవ్వలేదు. పిఎస్టీది అయిపోయింది. అరే పిఎస్టీది అయిపోయి కింద నుంచి పైకి వచ్చాడు కదా ఫస్ట్ ఇల్ నుండి. పిఎస్టీది అయిపోయింది, నారిస్ ఓన్లీ వీళ్ళిద్దరిది అవ్వలేదు. వీళ్ళిద్దరిది అవ్వకపోతే ఆబ్వియస్ గా కిమీ యాంటనెల్లీ గాడు మళ్ళీ P4 నుంచి అదే ఆడి ఓల్డ్ పొజిషన్ నుంచి P1 కి వచ్చేస్తాడని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఎవ్రీవన్ ప్రెడిక్టెడ్ హ్యామిల్టన్ P2కి వస్తాడని. కానీ ఈ లోపు ఆస్కార్ పియాస్ట్రీ, లెక్లర్క్ వీళ్ళ మధ్యలోకి వచ్చేస్తున్నారు. ఆడు P3కి వచ్చాడు హామిల్టన్. P3 P2 ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యాక్చువల్ గా ఆన్ బేసిస్ ఆఫ్ ద CWS క్యాలిక్యులేషన్స్ అన్ని యావరేజ్ పిట్ స్టాప్ టైమ్, యావరేజ్ టైమ్ లాస్ ఇవన్నీ చూస్తే he has to come P2. బట్ ప్రాబ్లం ఏంటంటే అట్ దట్ పాయింట్ చాలా మంది క్విట్ చేశారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ కామెంటర్స్ ఇచ్చారు, అది నిజంగా అయితే తెలియదు. అండ్ బయట రావడం కొంచెం లేట్ అయింది, దట్స్ వై హీ వాస్ బిహైండ్ రసెల్, ఆర్ ఎల్స్ హీ వుడ్ హావ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అయినా వాట్ ఇస్ ద పాయింట్, దట్స్ ఇట్. అలా కాదు అంటే హామిల్టన్ అంటే వచ్చారు, బయటకు వచ్చారు, వచ్చాక ఒక విధంగా సేఫ్టీ కార్ రావడం వెర్స్టాపెన్ కి చీప్ పిట్ స్టాప్ దొరుకుతుందంటే అమ్మాయి ఫోన్లే మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా ముందుకు రావాలంటే అది జరగదు. ఈ రోజు పాయింట్ మంచిదయింది అనుకున్నాను నేను, అందుకే ఆ పాయింట్లోనే వచ్చాయి, లేకపోతే ఘోరంగా ఉండేది సిచ్యువేషన్. అరే ఎందుకంటే ఆ ముందు వరకు అరవింద్ గడ్తో ఫైట్ చేస్తున్నాం, ఆ తర్వాత అరవింద్ వెనక్కి పోయాడు, ఆడ రాలేకపోయాడు ముందుకి, ఎందుకంటే మిడిల్ మార్కర్ కార్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అదే వెర్స్టాపెన్ కూడా జరుగుంటే ఆడికి అదే సిచ్యువేషన్ వచ్చిండు, చీప్ పిట్ స్టాప్ వల్ల వాడికి పాయింట్ లో ఫినిష్ చేసినట్టు బేసిక్ గా. అరే ఫ్రంట్ ఇదంతా అవుతుంది కానీ ఇన్ బిట్వీన్ ఒక రేసింగ్ అవుతుందరా. అరవింద్ గాడు, అరవింద్ గాడు, ఆలివర్ బేర్మెన్ గాడు, తర్వాత ఆఫ్టర్ సేఫ్టీ కార్ ఒక రేస్ అయింది అక్కడ. గ్యాబీ గాడు ఉన్నాడు కదా, ఆడు వాళ్ళు ఏం రేస్ చేస్తున్నారో తెలియట్లేదు రా. దాని అంటే ఆ పొజిషన్స్ మనం డజంట్ మ్యాటర్ కాబట్టి చూపించట్లేదు, కానీ యాజ్ అ క్రాఫ్ట్ అది చూపిస్తే F2 అవుతుంది చూడు రేసింగ్. నీ అమ్మ నువ్వు అయిపోయారా, నువ్వు ఈరోజు వేసేద్దామని ఆ రేంజ్ లో అవుతుంది రేసింగ్ అసలు. అంటే ఎవ్రీ డ్రైవర్ ఇస్ కంప్లైనింగ్, బట్ ఫర్ సంబడి ఆడికి ఎవరికైతే F1 మేబీ అంత తెలియదు ఆడికి నైస్ రా ఓటిక్లు అవుతున్నాయి అంటే స్క్రీన్ చూడకుండా ఓకే ఓటిక్ చేశాడు, బాగానే అయింది, టర్న్ చేశాడు, బాగానే అయింది, అదొక ఎంటర్టైన్మెంట్ అంతే. ఎందుకంటే నేను చెప్పినట్టుగా గ్యాస్లీ రేస్ చేశాడు, హజార్ రేస్ చేశాడు, ఇది మళ్ళీ ఉన్నాడు చేశాడు. మిడ్ ఫీల్డ్ అంతా అసలు ప్రాపర్ గా రేస్ జరుగుతుంది. బ్యాక్ ఫీల్డ్ లోనేమో సడన్ గా ఛాంపియన్షిప్ అయిపోద్ది. అరే ఇప్పుడు అది కాదురా, నాకు షాకింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక డెసిషన్ మేక్ చేసుకున్నాను, అది నాకు ఎందుకో నాకు తెలీదు. 3 races అయ్యాయి. వరస్ట్ డ్రైవర్ ఆఫ్ ద సీజన్ ఈ సీజన్ ఐ గివ్ టు చెకో. అరే ఆడి డ్రైవింగ్ ఎంత వరస్ట్ ఉందో తెలుసా, చూపించట్లేదు కానీ కారు మామూలుగా ఒకసారి అది ర్యాండమ్ గా వీడియో పెట్టు, లేకపోతే ఆ టైం షీట్లు చూడు. ఒరే ఒక రూకీ చేస్తాడు చూడు, అంతకన్నా తక్కువ టైం లేస్తున్నాడు. ఆడ తిన్నగా డ్రైవ్ చేయట్లేదురా, గడ్డిలోకి వెళ్ళిపోతున్నాడు, తుప్పల్లోకి వెళ్ళిపోతున్నాడు, టైర్లు బయట తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అరే ఇప్పుడు బొటాస్ గడ్ ఉన్నాడు రా, ఆడిని చూపించట్లేదురా. కాకపోతే ఆడ వరకు ఎంత అవుతుందని చేస్తున్నాడు. వీడు పడుకుంటున్నాడు రా, అంటే చచ్చిపోతుంది అంటారు చూడు, డ్రైవింగ్ మర్చిపోయాడు అన్నట్టు అలా ఉంది.
ఏమోలే, నేను చూడలేదు కాబట్టి నో కమెంట్. Next నువ్వు time చూడలేదు observe కదా, చేస్తాం. చూపించలేదు కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్తున్నాను, అరే మీ అందరికి ఎక్సర్సైజ్, నెక్స్ట్ రేస్ ఏమవుతుంది అన్ని కాదు, నేను చెప్పింది రైట్ రాంగో ఒకసారి మీరు బొటాస్ టైమింగ్ షీట్లు F1 టీవీ ఉన్న వాళ్ళు ఆడి కెమెరా పెట్టి చూడండి, మీకు మంచి కామెడీ రేస్ జరుగుతుంటది. బొటాస్ది పెరెస్ది. బొటాస్ పెరేస్ అదొక రకంగా ఉంటది. ఓకే. అండ్ అరే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రేస్ లో చాలా ఓవర్టేక్స్ అవుతున్నాయి. నీకు జార్జ్ రసెల్ గడిది ఇది ఒకటి అవుతుంది, హామిల్టన్ గడిది ఒకటి అవుతుంది. ఎందుకో తెలియదురా, నీకు ఎంతమంది ఓవర్టేక్లు చేసుకున్నా హామిల్టన్ గాడు లెక్లర్ గాడు పక్క పక్కన వచ్చేసరికి నా వల్ల అవ్వట్లేదు. అరే అటు టెన్షన్ తట్టుకోలేకపోతున్నావురా. అరే అది ఎక్స్ట్రీమ్ రేసింగ్ రా. నీకు ఏంటంటే విన్ కోసం కూడా హైప్ లేదు. నీకు SRH బ్యాటింగ్ చేస్తే మనకు విన్ వద్దు 300 కావాలంటారు చూడు, అలా ఉంది ఇది. ఇది ఎందుకు అవుతుంది తెలుసా? బికాస్ మర్సిడీస్ ఫైట్ చేయట్లేదు. ఒకళ్ళు ముందుంటారు, ఒకళ్ళు వెనకాల ఉంటారు, లేదంటే ఉంటారు. సేమ్ గోస్ విత్ మెక్లారెన్. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమవ్వలేదు. వీళ్ళిద్దరికి ఆగట్లేదు. వీళ్ళిద్దరికి ఆగట్లేదు. ఆడు ఫ్రీ టు రేసింగ్ ఇస్తున్నాడు. అండ్ దాంతో పాటు గుడ్డో బ్యాడో తెలీదు. లైక్ ఎప్పుడన్నా ఒక డ్రైవర్ షుడెంట్ బి అగ్రెసివ్. సో హెడ్ టు హెడ్ అయితే హామిల్టన్ గాడు ఈజ్ లెజెండ్. ఆడు అగ్రెసివ్ ఉండడు, ఆడు వెయిట్ చేస్తాడు, పేషెన్స్ ఉంటుంది, కానీ ఛాన్స్ వస్తే లేపేస్తాడు రైట్. సో హామిల్టన్ ఆడిని అంత కామెడీగా చూడడానికి లేదు. కానీ లెక్లర్ గాడు నాకు ఇదే ఛాన్స్, నేను ఇప్పుడు ఓవర్టేక్ చేయకపోతే నేను ఎందుకు రేస్ చేస్తున్నాను, సో ఐ వాంట్ టు రేస్. లెక్లర్ గాడు ఒకసారి పర్మిషన్ అడుగుతాడు రా, ఏం చేద్దాం చెప్పండి, చెప్తారా సరే. అరే నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది, ఎందుకంటే లెక్లర్ గాడు ఓవర్టేక్ లో అవుట్ సైడ్ నుంచి చేస్తున్నాడు రా. ఇన్సైడ్ ఫర్ కాంటెక్స్ట్ చెప్తున్నాను, అవుట్ సైడ్ ఇన్సైడ్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఏ కార్ అయితే రేస్ చేస్తున్నావో ఆ కార్ టువర్డ్స్ అవుట్ సైడ్, అంటే రన్ ఆఫ్ ఏరియా వైపు బయట వైపు లెఫ్ట్ ఉన్నట్టు, లెఫ్ట్ రైట్ రెండు వైపులు కర్వ్ ఉంటది. ఏపెక్స్ అని చెప్పండి. ఏపెక్స్ రా, ఏపెక్స్ సింపుల్ రా. అటు సైడ్ ఉన్నట్టు. రేసింగ్ లైన్ లోపల ఉన్నాడు ఇన్సైడ్, అవుట్ ఉన్నాడు అవుట్ సైడ్. సో బేసిక్ గా సింపుల్ లాజిక్ అదే. సో ఇన్సైడ్ చేసేవాడికి ఏంటంటే, నీకు చిన్న సందులో దూరిపాడు, వాడికి ప్లేస్ ఇచ్చేయాలి. ఆల్రెడీ కార్ ముందుంది కాబట్టి కొంచెం అదో ఛాన్స్ ఉంటుంది. అవుట్ సైడ్ చేసిన వాడికి ఏంటంటే ప్లేస్ ఉంటుంది, కానీ ఓవర్ స్పీడ్ క్యారీ చేస్తారు, గ్రిప్ ఉండదు. సో అవుట్ సైడ్ ఓవర్టేక్ చేసినప్పుడు వీల్ స్పిన్ అయిపోవడం, క్రాష్ చేయడానికి చాలా ఉంటాయి. సో నీకు అవుట్ సైడ్ చేయాలంటే భయంకరమైన కాన్ఫిడెన్స్ ఉండాలి, కార్ స్టెబిలిటీ ఉండాలి, అండ్ నెక్స్ట్ కిందన ఏరోప్ కూడా బాగుండాలి. సో అవుట్ సైడ్ లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, యూ క్యారీ లిటిల్ మోర్ మొమెంటమ్, బికాస్ నువ్వు ఇన్సైడ్ వెళ్తే ఫాస్ట్ వెళ్ళాలి. అవుట్ అంటే నువ్వు ఫాస్ట్ గా వెళ్ళిపోవడం. ఇంకా మొమెంటం క్యారీ చేయాలంటే అది వర్కౌట్ అవ్వదు కదా. నీకు అదే బ్యాక్ వీల్ స్పిన్ అవ్వకూడదు కదా. నీకు ఓవర్ స్పీడ్ 1% ఓవర్ స్పీడ్ అన్నా స్పిన్ అయిపోతుంది, కారు క్రాష్ అయిపోతాయి. సో ఆడు అక్కడ వరకు వెళ్తున్నాడు అంటే దట్ ఈస్ లైక్ పుషింగ్ లిమిట్స్. నాకు అది చూస్తే టెన్షన్ వచ్చేస్తున్నారు, మీ విన్ను పక్కన రా, మీరిద్దరు కలిపి ఏం చేస్తున్నారా. అరే నాకు వీళ్ళిద్దరిలో ముందు వెనక్కి కూడా నాకు కాదురా, దే బోత్ ఆర్ సో స్వీట్, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవ్వకూడదురా, నేను అది మేనిఫెస్ట్ చేస్తున్నాను. నేను తట్టుకోలేను అంటే అవుద్ది, గొడవ అవుతుంది, ఏమోరా బాబు, నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఈ వాళ్ళ రేసింగ్ పక్కన పెడితే తర్వాత జరిగింది కిందన గ్యాస్లిన్ దాటలేని మ్యాక్స్ వెర్స్టాపెన్ రేస్ అంతా రేర్ వింగ్ చూసుకున్నాడు వీడు. అసలు మధ్యలో గ్యాస్లీ గడు దాటి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్తున్నాడు వీడు, ఎందుకంటే వీడికి తెలుసు స్ట్రైట్ లో స్పీడ్ రాదు, వీడికి ఇంకా స్పీడ్ లేదు కాదు, బ్యాటరీ లేదు. అదే బ్యాటరీ లేదు. ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అడిగారు కదా వాట్ హ్యాపెన్, హౌ వాజ్ ద రేస్ అంటే, ఏం లాభం ఇప్పుడు నేను ఆయన దాటాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్ దాటేస్తాడు, వాట్ ఇస్ ద పాయింట్ అంతే. మధ్యలో ప్రైజ్ కూడా చేస్తాడు, గ్యాస్లీకి ఈజ్ డ్రైవింగ్ వెరీ నైస్లీ అని ఏదో చెప్పినట్టు మ్యాక్స్ వస్తాడు గ్యాస్లీ. ఏమో F1 టీవీ లేదు కదా, రేడియోలో వినట్లేదు అందరూ. నేను F1 టీవీ ఫ్యాన్ గుడ్ లోనే విన్నాను రా. అరే సర్లే. సో ఫైనల్ గా రేస్ ఆఫ్టర్ పిట్ స్టాప్ ఇంట్రెస్టింగ్ అయింది. ఎందుకు ఇంట్రెస్టింగ్ అయిందంటే ఫ్రంట్ ఓవర్టేక్ లో అవుతున్నాయి, మిడ్ ఓవర్టేక్ లో అవుతున్నాయి. సో బేసిక్ గా ఫైనల్ పార్ట్ అది ఇంట్రెస్టింగ్ అయింది. కానీ స్టార్టింగ్ లో ఇంకో హైలైట్ పాయింట్ ఒకటి మర్చిపోయాం, అందరూ మీడియంస్ లో ఉంటే బొటాస్ గడ్ ఒక్కడు హార్డ్ లో ఉన్నాడు. జనరల్ గా కమెంటేటర్స్ అందరూ జనరల్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే,
హార్డ్ ఫస్ట్ చేశారు, 1 స్టాప్ రేస్ అంటే వీళ్ళు ఎక్కువసేపు బయట ఉండి ఖచ్చితంగా ప్లేసెస్ గెయిన్ అవుతారని. ఏం జరగలేదు. ఆడు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంకా ఎక్కువ గ్యాప్ క్రియేట్ అయింది. అదో రకంలే. అరే నాకు ఈ రేస్ స్టార్ట్ సేఫ్టీ కార్ రేస్ స్టార్ట్ తర్వాత దానికి ఫ్యూ పాయింట్స్. ఫస్ట్ రేస్, సెకండ్ రేస్ తర్వాత మనకి జనరల్ గా ఒక జస్ట్ వైబ్ కి ఫరారీకి ఓన్లీ స్టాండ్ స్టిల్ స్టార్ట్స్ బాగుంటాయి, రోలింగ్ స్టార్ట్స్ బాగుంది. ఈ రేస్ లో హామిల్టన్ దాట్సాడు. దానికి రీజన్ ఏమి ఇచ్చాడు వీడు అసలు, ఆ బ్యాటరీ లేదని. మరి 4 ల్యాప్లు ఏం చేసావురా నువ్వు సేఫ్టీ కార్ ఉన్నప్పుడు, చార్జ్ చేసుకోవచ్చు కదా అరే బ్యాటరీ. అది ఎవరి మిస్టేక్? ఆ ఇష్యూ అందరికీ ఉంది కదా. అది ఒప్పుకోడు, ప్రాబ్లం అది. ఆడెందుకు ఒప్పుకుంటాడు? ఆడు రసల్ ఆడు. ఆడు అది రస్సెల్ కదా ఆడు ఇప్పుడు ఒప్పుకోడు. ఆ సేఫ్టీ కార్ లో బ్యాటరీ రీఛార్జ్ చేయకుండా కిమీ గాడు అక్కడే కదా స్టార్ట్ చేస్తాడు ఫర్ ష్యూర్ కదా. ఇవన్నీ మరి గ్రిడ్ లో ఉన్న వాళ్ళు అందరూ చేశారు, ఇక్కడ ఒక్కడే చేయలేదంటే ఎలాగ? అంటే పోనీ ఆడ బ్యాక్ సైడ్ హ్యామిల్టన్ ఉన్నాడు, ఆడు చేసుకున్నాడు. ఆ ముందు లెక్లెర్క్ ఉన్నాడు, ఆడు చేసుకున్నాడు. మెక్లారెన్స్ చేసుకున్నాడు, కిమీ కూడా చేసుకున్నాడు. ఆడి బాధ అంతా నేను ముందు పిచ్ చేస్తాను, ఆ తర్వాత ఇవన్నీ కాదురా, అదే ఆడి బాధ. ఆడు విన్నుపోవడం కూడా కాదు, కిమీ గడు విన్ అయిపోతున్నాడు. ఆడు ప్రాబ్లం అది, అది చెప్పుకోలేకపోతున్నాడు. ఆడు నీకు చిన్న పిల్లలతో చావు దెబ్బకు తన్నించుకున్నట్టు ఉంది ఆడికి. సో ఆడిది అది. ఓకే, రేస్ ఫైనల్ గా వచ్చేసరికి కిమీ గడి కంఫర్టబుల్ గా వెళ్ళాడు. అరే జార్జ్ రసెల్ గడికి లెక్లెర్క్ గడి చుక్కలు చూపించాడు రా లాస్ట్ 3-4 ల్యాప్లు. ఆడు ఓవర్టేక్ రెడీ అయిపోతున్నాడు, ఈడు అడ్డేస్తున్నాడు. వెళ్ళట్లేదు అసలు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అదే కదా చెప్తున్నాను. పాయింట్ 4, 0.6 తోనో P2 వచ్చాడు. అరే ఆ గ్యాప్ ఇట్ ఇస్ 1 సెకండ్ దాకా వెళ్తుంది, 0.2 దాకా కూడా వస్తుంది, మళ్ళీ 0.6 వెళ్తే 0.4. సో ఇదే నువ్వు బ్యాటరీ డిప్లాయ్ చేసి ఓవర్టేక్ చేసిన తర్వాత నీ సోల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు బ్యాటరీ ఉన్నా లేకపోయినా నేనేం డిఫెండ్ చేయాలి, ఎందుకంటే నువ్వు హామిల్టన్ డిఫెన్స్ కూడా చూడు, లెక్లెర్క్ డిఫెన్స్ కూడా చూడు. ఐ థింక్ ఎండ్ ఆఫ్ టర్న్ 1 దగ్గర చాలా మంది అవుట్ సైడ్ నుంచి స్లో అయ్యి మళ్ళీ ఇన్సైడ్ తీసుకుంటారు, వీళ్ళు మధ్యలో పెడుతున్నారు కారు. లెఫ్ట్ లాబ్ నుంచి పోతావు, బయట నుంచి పోతావు నాకు అనవసరం, నేను మధ్యలోనే ఉంటాను కారు. డిఫరెన్స్ వెరీ గుడ్. స్ట్రాటజీలో ఉన్నారు మరి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద రేస్ ఏదైతే పియాస్ట్రీ, లెక్లెర్క్ అండ్ హామిల్టన్, రసెల్ వీళ్ళిద్దరు రేసింగ్లో అవుతున్నప్పుడు ఇట్స్ లైక్ మిర్రర్ ఇమేజెస్. లెక్లెర్క్ ఎక్కడైతే ఓవర్టేక్ చేస్తాడో హామిల్టన్ అక్కడే ఓవర్టేక్ చేస్తున్నాడు, అదే టైప్ లో ఓవర్టేక్ చేస్తున్నాడు. అదే వీళ్ళిద్దరు అర్థం కావట్లేదు ఏం చూపించాలి. ఆడేమో హామిల్టన్ చూపిస్తున్నాడు, ఇక్కడేమో ఈడ ఓవర్టేక్ అయిపోయింది. ఈడ ఓవర్టేక్ అయిపోయింది కదా అని ఈడి దగ్గరకు వస్తే ఆడ ఓవర్టేక్ అవుతుంది. సేమ్ ఓవర్టేక్స్ మళ్ళీ ఇద్దరివి. దీనికి తోడు కిందనేమో ఒక చిన్న విండోలోని వెర్స్టాపెన్ వేస్తున్నాడు, గ్యాస్లిన్ దాడుతాడు అని అది దాడు. అరే ఐ థింక్ ఇది వెర్స్టాపెన్ కి ఐ థింక్ సో బేసిక్ గా ఇది మన వెర్స్టాపెన్ అండ్ చెకో పెరెస్ మొనాకోలో ఏదో సీన్ అయితే అప్పుడు అదేదో చెప్పాడు కదా కమెంట్, ఐ విల్ నెవర్ కమ్ P2 అని, అంటే లోవర్ దెన్ మై టీమ్మేట్ అని. టిల్ డేట్ దట్ ఇస్ ట్రూ. నేను ఈసారి కూడా అనుకున్నా, అరే 1000 నువ్వు ముందున్నావు, నువ్వు P8 లో ఉన్నావు, లెవెల్ ఎక్కడ ఉన్నాడు, ఏదో రా పక్క నుంచి వెళ్ళిపోతాడు 1000 పక్క నుంచి. మ్యాక్స్ వెర్స్టాపెన్ వర్సెస్ అరవింద్, మ్యాక్స్ వెర్స్టాపెన్ వర్సెస్ 1000 అనకూడదులే కానీ Max Verstappen versus Gasly. Gasly was beautiful. అరే గ్యాస్లీ ఫ్లాలెస్, సీమ్లెస్. నేను 2023 నుంచి చెప్తాను ఇది గోల్డ్ డ్రైవర్, మీరు ఎవరు పట్టించుకోలేదు అండి. అరే గ్యాస్లీ గారు చేసిన మంచి పని ఏంటంటారా, ఆడ ఆల్ఫా టోరీలో కొట్టగాడికి మళ్ళీ రెడ్ బుల్ ఛాన్స్ వస్తే వెళ్ళలేదురా. అక్కడి నుంచి ఆడ లైఫ్ చేంజ్ అయింది. రెడ్ బుల్ నో చెప్పినప్పటి నుంచి ఆడు బాగుపడిపోయాడు అంతే. కనరా ఈ రేస్ మొత్తంలో 2 థింగ్స్ మళ్ళీ ఒకసారి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ది, ఈ రేస్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ కొన్ని అద్భుతాలు జరిగాయి. సో అద్భుతాలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే, నీకు బయట ఆడి నబర్రింగేనా రేసు. సో ఆ రేసు విన్ అయిపోయిన వాడికి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, అదో దరిద్రం. తర్వాత నీకు ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కదా, నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒకడు ఆడి సూట్కి వెళ్ళి, అదే ఇప్పుడు నీకు రెడ్ బుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆడికి ఇంటర్వ్యూలు అడగడానికి ట్రై చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికే దొబ్బేరా, నువ్వు నాకు లాస్ట్ ఇయర్ నుంచి తగులుకున్నావు, నేను ఆన్సర్ ఇవ్వను, నేను ఇవ్వను, నువ్వు నాకు డిస్రెస్పెక్ట్ ఇచ్చావు, నేను ఇవ్వనని చెప్పి ఆయన దొబ్బేమన్నాడు. అదే అయిపోయింది. తర్వాత క్వాలి ఆడనే కాదు మొత్తం చెప్పి నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వనన్నాడు కదా, ఎవరికి ఇవ్వనన్నాడు, క్లోజ్ అయిపోయింది. తర్వాత క్వాలీలో ఆడి వల్ల ఈడు పోయింది, Q2 పోయింది. ఆ తర్వాత రేసు మొత్తం ఈడి వెనకాతలే కూర్చున్నాడు. అరే ఇంకా ఎందుకురా F1 లో ఉంటాడు, పోనీ రేస్ వదిలే,
ఇప్పుడు ఇదంతా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏమవుతుంది తెలుసా, ఎప్పుడు రెడ్ బుల్ టీము క్లోజ్ అయిపోద్దా ఎవరికి తెలియదు. సో నాట్ బికాస్ ఆఫ్ మనీ, స్ట్రక్చర్ మేనేజ్మెంట్ బాగాలేదు. సో ఎవడ ఈగోకపోతే ఏది మూసుకుపోతే తెలియదు. రెడ్ బుల్ ఇప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు ఒక్కడు వదిలేస్తే క్లోజ్, రెడ్ బుల్ ఇస్ డన్, ఇంకేం లేదు. సో ఇద్దరు ఇంటర్ రిలేటెడ్, ఆలు పోకూడదని ఈడు పోకూడదని ఆలు ఉన్నారు, అది ఒక్కటే హుకింగ్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, NLS కి ఫార్ములా 1 కి మధ్యలో ఇంకేదో GT రేసింగ్ వెళ్ళిపోయాడు జపాన్ లోనే, అది కూడా చేసి వచ్చాడు. అది మనకి నాకు టెలికాస్ట్ ఎక్కడ దొరకలేదు, నేను చూడలేదు కానీ. సరే, అండ్ ఈ రోజు మొన్న రేస్ లేట్ గా ఎందుకు స్టార్ట్ అయిందంటే జపాన్ లో ఆ ముందు ఒక కార్ వెళ్ళి భయంకరమైన క్రాష్ అయింది, వెళ్ళి తుప్పలోకి వెళ్ళిపోయింది, ఫెన్సింగ్ ఎగిరిపోయింది. సో అది మళ్ళీ బ్యారికేషన్ అంతా రెడీ చేసుకున్నారు, అదొకటి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, ఫైనలీ ఆస్టన్ మార్టిన్ డ్రైవర్ అలోన్సో గారు రేస్ కంప్లీట్ చేశాడు. నాట్ జస్ట్ రేస్ కంప్లీట్ చేయడం, అహెడ్ ఆఫ్ 2 క్యాడిలాక్స్ అండ్ విలియమ్స్ అండ్ 1 ఆడి. నువ్వు అన్నావు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, అలెక్స్ ఆల్బన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద రేస్ దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్ సెషన్ రా. వెళ్తున్నాడు పిట్ లోకి, వింగ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు పిట్ లోకి, టైర్స్ మార్చుకుంటున్నాడు వస్తున్నాడు. అదే ఐ థింక్ ఆల్బనేనా అన్నాడు మై డ్రైవింగ్ స్టైల్ ఇస్ నాట్ గుడ్ అనేదో. నా ఒప్పుకున్నాడు, ఆల్బన్ అనుకుంటా. ఏమో మరి ఆల్బన్ నేను ఎక్కడ తప్పు చేశాను అని అడిగితే యూ డోంట్ వాంట్ టు లిసన్ అన్నాడు. అంటే ఫస్ట్ రేస్ నుంచి అదే చెప్తున్నాను, మీరు అన్ని రెడీ, అన్ని బాగానే చేశారు, సో మైట్ బి మై డ్రైవింగ్ స్టైల్ అంతే. అదే బేసిక్ గా ఆల్బన్ అలాగే ప్రాక్టీస్ సెషన్ చేసుకున్నాడు ఆడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది రేస్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది రేస్ ఏదో వెళ్ళడానికి ట్రై చేసినట్టు ఉన్నాడు, ఆ తర్వాత నుంచి అదే చేశారు ఏదన్నారా బేసిక్ గా మంచిగా. ఏదన్నా ఆస్టన్ మార్టిన్ గాడు డైరెక్ట్ ఆస్కార్ పియాస్ట్రీ గాడు వచ్చి P2 కొట్టడం ఎంత క్రేజీయో, వీడు వచ్చి వీళ్ళకన్నా పైన కంప్లీట్ చేయడం అంతే క్రేజీ. అండ్ నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒక బ్రో హేమంత్ అనుకుంటా పేరు, ఒక క్రేజీ స్టాట్ చెప్పాడు, మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు P10 కన్నా కింద కంప్లీట్ చేసి 10 years అయిందంట, ఇప్పుడు చేయలేదంట. DNF అదే రేస్ కంప్లీట్ చేసిన దాంట్లో P10 కన్నా కింద కంప్లీట్ చేయలేదంట. ఈ స్టాట్ చాలరా, ఈడు 3 వారాలు పడుకుండిపోతాడు హ్యాపీగా. ఈ స్టాట్ చెప్పుకొని ఇక్కడ దాకా వచ్చాం, ఏం చేస్తాం. ఇదే ఐ థింక్ వెర్స్టాపెన్ అడిగినట్టున్నారు కదా, హౌ డస్ ఇట్ ఫీల్ టు నాట్ ఫినిష్ ఫస్ట్ అంటే. ఇది నాకు కొత్త ఏం కాదు, నేను స్టార్ట్ చేసినప్పుడు అది పుట్టినప్పుడు నుంచి ఫస్ట్ రావట్లేదు. సీ మై ఓల్డ్ కెరియర్ ఐ వాజ్ అంతే రాడు. మ్యాక్స్ డానియల్ రికార్డ్ అవుతున్నప్పుడు ఆడ P8 P9 P7 అలా ఉండేవాడు. బట్ స్టిల్ రేస్ బానే అయింది. ఇప్పుడు వర్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ రేస్ కి చాలా గ్యాప్ ఉంది, 2-3 వీక్స్ మధ్యలో. నర్బర్గ్రింగ్ ఉందిరా చూసుకుంటా 24 hours. ఏ చూసుకోవాలి ఇంక మనం ఈసారన్నా టైర్లు సరిగ్గా ఏమని చెప్పరా బాబు, ట్వీట్లు వేయండి టైర్లు చూసుకోరా అని చెప్దాం. సో నెక్స్ట్ రేస్ ఈసారి మాత్రం దానిలో డౌట్ లేదు, అదైనా కొడతాం మేము. సరే కొట్టు, ఎవరికి కావాలి. ఎందుకంటే చూడు ఎంత దరిద్రంగా ఉంది చూడు, NLS దొప్పింది, ఫార్ములా 1 పక్కన పడి, ఇంకోటి IPL లో నేను SRH సపోర్టరా. SRH RCB మ్యాచ్ ఏంట్రా అది. ఇదో కాంటాక్ట్ చెప్తాను, SRH RCB వదిలే, నేను ఇంకా ఎంతో కొంత ఐ సపోర్ట్ SRH బౌలింగ్ లేదని ప్రతి యాదవ్కి తెలిసి అది ఎక్స్పోజ్ అయింది అంతే. నిన్న మ్యాచ్ లో KKR కి ఏదో బౌలర్స్ ఉన్నారు అనుకున్నాను, వాళ్ళకి కుక్కను కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ SRH కి KKR కి, ఈడికి బౌలింగ్ రాదు ఆడికి బౌలింగ్ రాదు, ఎవడు ఆడుతాడో చూడాలి. క్రేజీ షిట్. థర్స్డే మ్యాచ్ చూడండి, ఎవరు మిస్ అవ్వకండి. అవును, అయినా మీరిద్దరు అవుట్ ఆఫ్ ద క్రికెట్ ఫీల్డ్ కూడా కొట్టుకుంటున్నారు కదా, కావ్య వర్సెస్ ఏంటి దాని పేరు, అనన్య. అరే వద్దురా, ఇది రేసిజం కి వెళ్ళిపోద్ది. ఐ హావ్ సమ్ రాడికల్ నెగటివ్ థింగ్స్, సో వద్దు. ఇది అయిపోయి మళ్ళీ మాట్లాడుకుందాం. కావ్య పాపతో సర్లే. అండ్ అఫీషియలీ IPL అంటే ఫిక్సింగ్ అది ఇది అంటారు కదా, ఓన్లీ అంబానీస్కే ఉండేది. సో గైస్ గెట్ రెడీ, అంబానీస్ గాట్ సమ్ కాంపిటీషన్ విత్ బిర్లాస్. సో బిర్లాస్ వచ్చారు ఎంటర్ ద ఫీల్డ్. ఎంపైర్లు అట్నుంచి అటే క్వశ్చన్ కి టచ్ అయితే కూడా 6 కానీ మూవ్ అవ్వలేదని ఇచ్చాడు చూడు, అది హైలైట్. బుర్రపాటు చేశారు, అనవసరంగా మాకు లైసెన్స్ అవుట్ చేశారు. అదో 30 రన్లు కాతేరామ్ కొడుకు. సరేలే, మన ఏడుపులు ఉండేవే కానీ
చెప్పు. చెప్పరా మోటో జీపీ నేను చూడలేదు రా మోటో జీపీ నాకు అసలు టైమింగ్ తెలియలేదు ఈసారి అర్ధరాత్రులు హాస్టల్లో పెడుతున్నారు 1:30కి. ఎవడు చూస్తాడు? వీడు చూస్తున్నాడు. చూడకపోయినా పర్లేదు, పెద్దగా ఏం జరగలేదు. వాడు పడ్డాడు, ఇంకొని తీసుకెళ్ళిపోయాడు బయటికి. మార్కస్ అది ఫస్ట్ ఓహే పాయింట్. అంటే మార్టిన్ గడ్ అరే ఈసారి రేస్ లో ఓహే మార్టిన్ గడ్ హైలైట్. ఆ రేస్ విన్ అవడం హైలైట్ కాదు, స్ప్రింట్ రేస్ అయిపోయాక వీలీ చేద్దామని వెళ్ళి దేకిసాడు రా. నీకు క్రేజీ. సో బేసిక్ అండ్ పెట్రో అడిగాడు, నువ్వు ఎలా పడ్డావురా అంటే సెలబ్రిటీ వీలీరా, అది నేను లేపినప్పుడు కొంచెం ఇలా సైడ్కి వెళ్ళాను, స్లో అవట్లేదని చెప్పి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా కొట్టుకుంటూ పోయాను. అది డ్రాప్ అయినప్పుడు ఇంకా ఫ్రంట్ లూజ్ అయిపోయినాను. మరి నువ్వు 200 వీలీ కొడితే పడవరా? ఆడు పెకో, నేను షాక్ అయింది ఏంటంటే ఆడిది ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని వీడియో చూస్తున్నాను, పక్కన పెకో గడు ఉన్నాడు. పెకోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? అసలు ఆడేందుకు ఆ కార్లో ఉన్నాడు? ఆడు పోడియం ఎక్కాడా? నాకు అసలు అది ఏంటిది, ఏ ఇయర్ ఇది? 2024 23 అన్నట్టు ఉంది అది. సో బేసిక్ గా ఇదే. సో మార్కో బెత్సకి వాస్ P2 అనుకుంటా. ఆడు పడిపోయాడు. సో ఓహే మార్టిన్ ఇది పెకో, పెడ్రో, ఓహే మార్టిన్ ఉండేవారు. ఓహే మార్టిన్ స్ప్రింట్ ఛాంపియన్ కాబట్టి వెరీ వెల్. అప్రిలియాస్ అయితే ఇప్పుడు మర్సిడీస్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఉంది, అప్రిలియాస్ కూడా అలాగే ఉంది. రాయల్ ఫర్నాండెస్ అరే ఈ సీజన్ ఏప్రిలియా డామినేటింగ్. అంటే డొకాటికి ఒక బొక్క ఉందిరా. డొకాటి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బైక్ వాడింది, ఇప్పుడు కూడా అదే బైక్ వాడుతుంది. సో దట్ ఈస్ లైక్ 2 generations ఓల్డ్. అదేదో గ్రేట్ అని చెప్పట్లేదు, రిలాక్స్ అయ్యారు కొంచెం. అదేదో గ్రేట్ అని చెప్పట్లేదు. ఈ 2 years 2 ఏళ్ళు బొక్క పెట్టేది, అది నాట్ ఎ స్మాల్ థింగ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి, మళ్ళీ మనలాగే ఈ దిక్కుమాలిన కార్లు లాగే చిన్న ఇంజన్లు. నెక్స్ట్ ఇయర్ కదా, ఇయర్ కాదు. సో అదే. సో ఈవెన్ డుకాటి వాస్ అన్నాడు, మనం వీ కెనాట్ డిపెండ్ ఆన్ మార్కస్ టాలెంట్ ఆల్వేస్ అని. అది ఎందుకు ఇప్పుడు కూడా చెప్తాను. సో స్ప్రింట్ గురించి చెప్పేస్తాను. మార్కస్ ఐ థింక్ ల్యాప్ 1 లో ఇది వాలెంటినో రాసి టీమ్ లో ఉంటాడు, ఫాబియో డి జెంటోనియో అని. ఆడు మార్కస్ దాటిస్తే మార్కస్ ఆడిని వెళ్ళిపోని ఎప్పుడు దాటినా ఆడిని వెళ్ళిపోని ఇంకో అటాక్ ఇస్తాడు వెంటనే నెక్స్ట్ కొని. ఆ అటాక్ ఇస్తున్నప్పుడు బ్యాంక్ ఏదో అన్ఈవెన్ బ్యాంకింగ్ వచ్చింది, పడ్డాడు, ఈయన కూడా తీసుకెళ్ళిపోయాడు బయటికి. సో దానివల్ల మన లాంగ్ ల్యాప్ పెనాల్టీ పడింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్, నీకు నచ్చినప్పుడు నువ్వు తీసుకోకూడదు లాంగ్ ల్యాప్. నా బైక్ మీద సిగ్నల్ వస్తుంది, నువ్వు అప్పుడే తీసుకోవాలండి. ఆ సిగ్నల్ ఎప్పుడు వచ్చింది? మన మార్కస్ ఏమో P3 నుంచి P7 పడిపోయినప్పుడు వచ్చింది మళ్ళీ. సో P7 పడిపోయినప్పుడు P11కి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ లాంగ్ ల్యాప్. లాస్ట్ 10 laps ఉన్నప్పుడు వేట స్టార్ట్ చేశాడు రా. P11 నుంచి P5 వచ్చాడు. అది గ్రేట్ థింగ్. ఆ డొకాటి వేసుకుని ఇదే దిస్ ఇస్ వాస్ ద టాలెంట్ బాస్ చెప్తున్నాడు. ఎందుకంటే బెకో, అలెక్స్ మార్కెస్, ఆల్ ఆఫ్ ద డొకాటీస్ ఓకే. ఫాబియో డి జెంటోనియో వాడు చాలా బాగా చేస్తాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఆల్ ఆఫ్ దట్ ఇస్ గుడ్. అండ్ KTM లో ఓన్లీ పెడ్రో ఇస్ డూయింగ్ గుడ్. నిన్న బాష్లీని ఏదో కొంచెం చేశాడు, బట్ Ducatis is not the fastest team anymore. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, మళ్ళీ కొత్త రెగ్యులేషన్స్ ఏమవుతాయి చూద్దాం. అండ్ అలాగే స్మాల్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో 800 members ఫాలోవర్స్ వచ్చారు. సో అలాగే యూట్యూబ్ లో కూడా 300. సో ఒక మంచి పుష్ స్టార్ట్ వచ్చింది. అదేం పెద్ద నెంబర్ కాదు. 800కి ఎవరన్నా సెలబ్రేట్ చేస్తారంటే మేము చేస్తాం, ఎందుకంటే ఆర్గానిక్ గా వచ్చింది. ఈ రోజు ఈవినింగ్ నేను ఒక రీల్ చూసాను, ఒక అమ్మాయి అదేదో బిజినెస్ పేజ్ స్టార్ట్ చేసింది, ట్రావెల్ ఫుడ్ బ్లాగింగ్ ఏదో సంథింగ్. దానికి 500 followers వచ్చిందని చెప్పి ఒక ఎమోషనల్ వీడియో పెట్టింది. గైస్ ఐ హావ్ 500 followers, ది స్మాల్ విన్స్ ఆర్ సో అనేది ఏడ్ చేస్తుంది. అరే 25,000 లైక్స్ ఉన్నారు ఆ వీడియో మీద. అట్లీస్ట్ నువ్వు ఒకసారి ఏడటం స్టార్ట్ చేయి. నేను ఏడిస్తే మీరు కూడా లైక్ కొట్టరు. సో అవన్నీ పెట్టుకోద్దు, మనం ఆ గిమ్మిక్స్ వద్దు. మనకు జస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ కావాలి. అండ్ ఎస్, మాతో పాటు మా కమ్యూనిటీ లైక్ ఇంకా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఒకసారి ఆల్ కంటెంట్ చూడండి. ఇప్పుడు మంది మోస్ట్లీ ఎంటర్టైనింగ్ వెళ్తుంది. సో ఇంకొకరు ఇప్పుడు ద పాడ్ వాళ్ళు ఏంటంటే కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, అదో డిఫరెంట్ కంటెంట్. సో ఏదన్నా F1 కాకపోతే హౌ వి ప్రెజెంట్ అన్నది. అలాగే F1 తెలుగు కూడా ఉన్నాడు, ఇది మీమ్స్, ఇన్స్టాగ్రామ్ మీమ్స్. F1 కుర్రాడు, F1 తెలుగు క్రేజీ. సో ఇప్పుడు వరకు ఈ 4 లైక్ మాతో కలిపి 4 లైక్ చూడండి.
మనది ఎలాగా ఇంకా కొడతారు ఉన్నారు, లేదు. దే ఆర్ వెరీ న్యూ, విల్ ఆల్సో కమ్. యా అంటే లైక్ మనం ఇంకా చూడలేదు కదా, చూసి సో గుడ్ షౌట్ అవుట్ వాళ్ళకి కూడా, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ అండ్ కన్సిస్టెంట్ వర్క్. సో చూడండి, తెలుగు కమ్యూనిటీ నీట్గా ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో రీచ్ బాగా వస్తుంది. రీచ్ అంటే మందానికి కాదు. సో ఇప్పుడు నీకు F1 మీమ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది వరకు 1000, 2000, 5000 ఉండేది, 20,000, 25,000 కూడా వెళ్తున్నాయి రీచెస్. రీల్స్ అయితే ఎక్కడికో వెళ్తున్నాయి, లైట్ తీసుకోండి. సో దట్ ఈస్ గుడ్ సైన్, అంటే చూసే వాళ్ళు ఉన్నారు, మనం కంటెంట్ ఇవ్వట్లేదు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నిన్న ఐనాక్స్ హేల్ మేరీ మూవీకి వెళ్ళారా, ప్రాజెక్ట్ హేల్ మేరీ, నా వెనకాతల లాస్ట్ పావు గంట ఆడు ఐజాక్ హెడ్జర్ గురించి, మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి మాట్లాడుకుంటున్నారు నా వెనక సీట్లో. కిడ్స్ అది నాకు ఆ టాపిక్ లో మాట్లాడాలనిపించింది, బట్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఒకప్పుడు ఏది అరే థియేటర్ లో ఉన్నాను కదరా, థియేటర్ లో ఉన్నాను లేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ అలాగే వైజాగ్ లో స్ట్రీమింగ్స్ అవుతున్నాయి, కమ్యూనిటీ ఒకటి, ద గిల్డ్, ఈ రెండు కూడా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అవర్ తెలుగు కమ్యూనిటీ యాజ్ ఆఫ్ నౌ. సో అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రేస్ ఇంతే. మళ్ళీ 1 month తర్వాత నెక్స్ట్ రేస్ కలుద్దాం. ఇఫ్ పాసిబుల్ ఏమన్నా మంచి కంటెంట్ ఉందంటే ఇరికించడానికి ట్రై చేస్తాం, కానీ అది ఇరికించినట్టే ఉంటది కాబట్టి, ఆర్గానిక్ గా రావాలి కాబట్టి ఓపిక పట్టండి. అండ్ రావాలి కాబట్టి ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, మా మీద మీ ఒపీనియన్ చెప్పాలన్నా, లేకపోతే మా కంటెంట్ ప్రమోట్ చేయాలన్నా, యూ కెన్ మేక్ రీల్స్, మీమ్స్, ఎనీథింగ్. నో కాపీ రైట్స్, నో స్ట్రైక్స్. పీస్. ఓకే, దట్స్ ఇట్. That's it, guys. Thank you. Bye. Good night.